ప్రాజెక్ట్ మేనేజర్ ఎప్పుడు అవసరం ఉంటుందంటే బడ్జెట్ మోర్ దెన్ 20 crores 30 crores 40 crores 50 crores వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అలాంటి టైంలో ఒక బిల్డర్ మేనేజ్ చేయలేడు అన్ని పనులు. అప్పుడు ఏం చేస్తారంటే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ని పెట్టుకుంటారు. సాలరీస్ ఎలా ఉంటాయి ప్రాజెక్ట్ మేనేజర్స్ కి? అంటే స్టార్టింగ్ స్టేజ్ ఎలా ఉంటాయి, ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది ఎలా ఉంటాయి? ప్రాజెక్ట్ మేనేజర్ కి సాలరీస్ ఎంత ఉంటాయంటే 1.25 నుంచి 1.5 అబౌవ్ కూడా ఉన్నాయండి. క్లయింట్ కి ఎలాంటి నష్టం జరగకుండా, డెవలపర్ కి ఎలాంటి నష్టం జరగకుండా క్వాలిటీ అవుట్పుట్ తీసుకోవడానికి పనిచేసే వాళ్ళే ప్రాజెక్ట్ మేనేజర్లు. కొన్ని ప్రాజెక్ట్ ఆన్ టైమ్ డెలివరీ అనేది ఒకటి ఉంటుంది కదన్నా. అంటే ప్రాజెక్ట్ టైమ్ లైన్ ఎట్లా సెట్ చేస్తారన్నా? రెరా రూల్ ప్రకారం 3 years లో ప్రాజెక్ట్ టైం లైన్ లోపు మీరు కస్టమర్ కి హ్యాండ్ ఓవర్ చేయకపోతే మీరు రెరాలో బ్లాక్ లిస్ట్ అయిపోతుంది. అంటే ఒక ప్రాజెక్ట్ బడ్జెట్ ఎలా అలగేట్ చేస్తారన్నా? ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ కూడా ల్యాండ్ వాల్యూ బేస్ అయ్యి ఉంటుంది. సివిల్ ఇంజనీర్స్ అందరూ కూడా కొంచెం మొరటుగా ఉంటారు కానీ బట్ మాట వింటారు, వర్క్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ కి ఎక్కువ వర్క్ ప్రెజర్ ఉంటుందా లేదంటే కన్స్ట్రక్షన్ మేనేజర్? ప్రాజెక్ట్ మేనేజర్ కి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ మేనేజర్ లో జనరల్ గా చాలా మంది అంటారు కదా, లైట్ వెయిట్ ఉన్న బ్రిక్స్ అనుకో లైఫ్ ఉంటది, ఎందుకంటే వెయిట్ తక్కువ ఉంటది, పిల్లర్స్ మీద వెయిట్ తక్కువ ఉంటుంది. అది ఈ బ్రిక్స్ వేస్తే వెయిట్ ఎక్కువ పడి జస్ట్ వెళ్ళిపోవడానికి ఛాన్స్. ఏసీసీ అనేది ఈజీ టు క్యారీ, ఈజీ టు కన్స్ట్రక్ట్, ఈజీ టు జాయింట్ అనమాట. ఏసీసీ వాడటం వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎందుకంటే ఓవరాల్ షెడ్యూల్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా అచీవ్ చేయాలని చూస్తాడు ప్రాజెక్ట్ మేనేజర్. అచీవ్ చేయలేకపోతే మాత్రం ఈజ్ అన్ఫిట్. రిసోర్స్ మేనేజ్మెంట్ లో 4M జనరల్ గా సివిల్ వాళ్ళు అంటారు. సరే, దాని గురించి ఫస్ట్ M స్టాండ్స్ ఫర్ మనీ, సెకండ్ M స్టాండ్స్ ఫర్ మెటీరియల్, థర్డ్ M స్టాండ్స్ ఫర్ మ్యాన్ పవర్. 4M అంటే అన్న? 4M లో M అంటే మన భవనం పాడ్కాస్ట్ సిరీస్ లో సివిల్ ఇంజనీర్స్ ని, ఆర్కిటెక్చర్స్ ని, బిల్డర్స్ ని, రియల్టర్స్ ని, వీళ్ళందరినీ పాడ్కాస్ట్ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. బట్ చాలా మంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మేము వాళ్ళని రీచ్ అవుట్ కాలేకపోతున్నాం. సో అలాంటి వాళ్ళు మీ సర్కిల్లో ఉన్నట్లయితే అండ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మా భవనం పాడ్కాస్ట్ సిరీస్ ని కాంటాక్ట్ అవుతే మేము వాళ్ళు రీచ్ అవుట్ అయ్యి ఇంకా డిఫరెంట్ కంటెంట్ అండ్ ఇంకా మంచి మంచి టాపిక్స్ ని కవర్ చేస్తూ మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు ఈజీగా ఉంటుంది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరంటే వాళ్ళకి షేర్ చేయండి వీడియో. జనరల్ గా ఒక బిల్డింగ్ ని కానీ, ఒక హైరేజ్ బిల్డింగ్ ని కానీ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఒక ఇంజనీర్, ఆర్కిటెక్చర్ ప్లాన్స్ అండ్ సైట్ ఇంజనీర్స్ ఇలా చాలా మంది ఉన్నారు. బట్ వీళ్ళందరినీ హ్యాండిల్ చేసే వాళ్ళే ప్రాజెక్ట్ మేనేజర్. అలాంటి ప్రాజెక్ట్ మేనేజర్కి ఉండే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అండ్ వాళ్ళు ఎలా వర్క్ చేపిస్తారు, వాళ్ళకు ఉండే ప్రెజర్స్ ఏంటి అనే విషయాల మీద తెలుసుకోవాలని క్యూరియాసిటీతో ఒక ప్రాజెక్ట్ మేనేజర్ని మన బోనస్ పాడ్కాస్ట్ సిరీస్ కి పిలిచాం. ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఒక ప్రాజెక్ట్ ని టేక్ ఓవర్ చేసిన తర్వాత, అంటే ఒక ప్రాజెక్ట్ ఇనీషియల్ స్టేజ్ అంటే భూమి పూజ దగ్గర నుంచి ఒక ఫైనల్ ప్రాజెక్ట్ అంటే ఒక క్లయింట్ కి ప్రాజెక్ట్ ఇచ్చేసే వరకు ప్రాజెక్ట్ మేనేజర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు, ఆ వర్క్ మొత్తం ఎలా హ్యాండిల్ చేస్తాడు, వాళ్ళకు ఉండే ప్రెజర్స్, ఎవరైతే ఫైనాన్షియల్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఉండే ప్రెజర్స్ అండ్ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఎలాంటి వర్క్ చేస్తారో అవన్నీ ఎలా ఉంటాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఒక సివిల్ ఇంజనీర్ ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వాలంటే ఏం చేయాలి, అంటే ఎలాంటి యూనివర్సిటీలు చూసుకోవాలి అండ్ లేదా ఒక సివిల్ ఇంజనీరింగ్ పాస్ అవుట్ అయిన వెంటనే వాళ్ళు ప్రాజెక్ట్ మేనేజర్గా రావాలంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇలాంటి విషయాల మీద కూడా ఎక్కువ డిస్కస్ చేసాం. ఒక ప్రాజెక్ట్ మేనేజర్కి ఎంతవరకు ప్యాకేజ్ ఉండొచ్చు అనేది కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసాం. అండ్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చింది. అండ్ మన గెస్ట్ వచ్చేసి సాయి కిరణ్. ఇతను 150 CR ప్రాజెక్ట్కి ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తూ అండ్ అతని ఎక్స్పీరియన్స్ కూడా మనతో షేర్ చేసుకున్నారు. వీడియో కంప్లీట్గా చూడండి. హాయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ శివ. మనం ఎన్నో రోజులుగా అనుకుంటున్నాము ఈ వీడియో పాడ్కాస్ట్ చేద్దామని. నాకు ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల ఈ రోజు కుదిరింది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ శివ. యా అన్న, అంటే మన ఈ బోనస్ పాడ్కాస్ట్ సిరీస్లో అంటే సివిల్ ఇండస్ట్రీలో ఒక్కొక్కరిని తీసుకొచ్చి అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఎలా ఉంటుంది, అంటే QAలో ఎలా ఉంటుంది, QCలో ఎలా ఉంటుంది, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, అలా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఇంటర్వ్యూ చేసుకుంటూ వెళ్తున్నాం అన్న. బట్ మీరు ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నారు. మీ కంపెనీలో అంటే ఒక ప్రాజెక్ట్ మేనేజర్కి ఉండే బాధ్యతలు లైక్ రెస్పాన్సిబిలిటీస్, రోల్స్ ఎట్లా ఉంటాయో ఒకసారి చెప్పండి అన్న. తప్పకుండా శివ. మనం ప్రాజెక్ట్ మేనేజర్గా నేను లాస్ట్ 5 years నుంచి చేస్తున్నాను. మనం బేసిక్గా నేను సివిల్ ఇంజనీర్ అనమాట.
బీటెక్ సివిల్ చేశాను, ఎంటెక్ సివిల్ చేశాను. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి వచ్చి నేను ఒక 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల్లో నేను నేర్చుకున్న నా ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా షేర్ చేస్తాను. అప్కమింగ్ బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైతే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఇన్వాల్వ్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేస్తాను. ఫస్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే వచ్చేసరికి మనకి కన్స్ట్రక్షన్లో మేజర్గా ఫస్ట్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. లైక్ ప్రాజెక్ట్ బడ్జెటింగ్ అనమాట. ప్రాజెక్ట్ మీరు సపోజ్ ఒక 500 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నారు, దాన్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్గా ఫస్ట్ ఏం చేస్తామంటే ప్రాజెక్ట్ ఇనిషియేషన్ అంటాము. ల్యాండ్ కొనే దగ్గర నుంచి అది రిజిస్ట్రేషన్ చేసుకునే నుంచి తర్వాత నెక్స్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీని ఫోకస్ చేసుకుంటూ ఎండ్ కస్టమర్ వరకు మనం ఏమేమి యాక్టివిటీస్ ఎంత బడ్జెట్లో ఎంత క్వాలిటీగా అందించాలి అనేదే ఒక ఏకైక లక్ష్యం అనమాట ప్రాజెక్ట్ మేనేజర్కి. ఓకే, అంటే జనరల్గా ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఒక సైట్లో ఆర్ మీరు అన్నారు కదా స్టార్టింగ్ ఒక ప్రాజెక్ట్ సైట్ కొన్న దగ్గర నుంచి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నుంచి మొత్తం ప్రాజెక్ట్ మేనేజర్ చూసుకుంటారని, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో ఎవరెవరు ఉంటారన్న? ప్రాజెక్ట్ మేనేజర్ అండర్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఇండివిజువల్ బిల్డింగ్స్ దగ్గర నుంచి హై రైజ్ అపార్ట్మెంట్స్ వరకు వచ్చాయి. మనకి ఇండివిజువల్ కన్స్ట్రక్షన్స్ లైక్ G+5 బిల్డింగ్ అనుకోండి, ప్రాజెక్ట్ మేనేజర్తో పని ఉండదు, జస్ట్ జనరల్ సివిల్ ఇంజనీర్ సరిపోతారు. ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్ వచ్చేసాయి. హైదరాబాద్లో ఎక్కడ చూసినా హై రైజ్ బిల్డింగ్స్ అంటే మోర్ దాన్ 100 crores అనమాట. ఒక రెసిడెన్షియల్ టవర్ కట్టాలి అంటే మోర్ దాన్ 100 crores బడ్జెట్ ఉంటే తప్ప మనం హై రైజ్కి వెళ్ళలేము. అలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది. అంటే సపోజ్ మీరు ప్రాజెక్ట్ బడ్జెట్ అలొకేషన్ అంటాము. ప్రాజెక్ట్ 100 crores అని చెప్పాను. 100 crores ఇస్ అన్ ఎగ్జాంపుల్ అనమాట. 100 crores ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా మనము భూమి పూజ చేసిన దగ్గర నుంచి ఏ యాక్టివిటీకి ఎంత బడ్జెట్ వేసుకొని మనకిచ్చిన ల్యాండ్ ఓనర్ కానివ్వండి, లేదా డెవలప్మెంట్ తీసుకునే పర్సన్స్ కానివ్వండి, వాళ్ళకి ఉన్న ఐడియాలజీ ప్రకారం ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ కన్స్ట్రక్షన్ ఫేస్లో అవ్వచ్చు, లేదా ఎలక్ట్రికల్ అవ్వచ్చు, లేదా ప్లంబింగ్ అవ్వచ్చు, లేకపోతే ల్యాండ్స్కేపింగ్ అవ్వచ్చు, ఎంత బడ్జెట్ మనకైతే ఇచ్చి అవుట్పుట్ తీసుకోవాలనుకుంటున్నారో అది మనము ఫేజ్ వైజ్ ఒక ప్రాజెక్ట్ మేనేజర్ హ్యాండిల్ చేయగలగాలి. ఓకే, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వాలి అంటే బీటెక్ అయిపోయిన తర్వాత ఎలాంటి స్కిల్ నేర్చుకోవాలి, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలన్న? ఫస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వాలంటే శివ, ఈ రోజుల్లో బీటెక్ సివిల్ చదివిన స్టూడెంట్స్ ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వాలంటే మనకి బీటెక్ అవ్వగానే మేనేజర్లు అయిపోరు. త్రూ ఎక్స్పీరియన్స్ రావాలి, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాలి. ఫస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ఇంజనీర్గా జాయిన్ అవ్వాలి ఒక మంచి కన్స్ట్రక్షన్ కంపెనీలో. ఒక 2 years 3 years జాబ్ చేయాలి. తర్వాత ఇంజనీర్ పొజిషన్కి వెళ్ళాలి, తర్వాత సీనియర్ ఇంజనీర్ పొజిషన్కి వెళ్ళాలి, తర్వాత అసిస్టెంట్ మేనేజర్, తర్వాత అసోసియేట్ మేనేజర్, తర్వాత డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్, తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్. అంటే మనం లెవెల్ ఆఫ్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఇట్ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. లేదనుకోండి నేను ఇవన్నీ చేయలేను, డైరెక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ లెవెల్కి వెళ్దాం అనుకుంటున్నాను, బీటెక్ అయిపోయిన తర్వాత మనకి పీజీ డిప్లొమా కోర్సెస్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ ఉన్నాయి ఇండియాలో, లైక్ నిక్మర్ అనమాట. నిక్మర్ ఈస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ విచ్ వాస్ situated by బిల్డింగ్ ఆర్గనైజేషన్స్. షాపూర్జీ పలోంజీ కానీ లేకపోతే టాటాస్ కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే నిక్మర్ని ఏర్పాటు చేశారు. వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పీపుల్ మొత్తాన్ని కూడా ఆ కాలేజెస్లో నిక్మర్ అనే ఒక ఇన్స్టిట్యూట్లో తయారు చేసుకుంటున్నారు. అది మీకు ఎలా ఉంటుందంటే ఒక 2 years కోర్స్ చేసినా కానీ 1 year కోర్స్ చేసినా కానీ డైరెక్ట్గా మీకు కంపెనీస్ ప్లేస్మెంట్స్ ఇస్తాయి. లైక్ అపర్ణ కావచ్చు, మై హోమ్ కావచ్చు, లేకపోతే రాజపుష్ప కావచ్చు, లేకపోతే మన తెలంగాణలో లీడింగ్ హై రైజ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా నిక్మర్ నుంచి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చేసిన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్స్ చేసినా కానీ మీకు ఏమిస్తాయంటే అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ అనే పోస్ట్ ఇస్తుంది. బట్ నేను డబ్బులు పెట్టలేను, అప్పుడు ఏం చేయాలి? త్రూ బీటెక్ సివిల్ చదివి ఈ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటే మాత్రమే ప్రాజెక్ట్ మేనేజర్ అవుతారు. అన్నగా నాకు డౌట్ అన్న, అంటే ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వాలంటే నాకు అంతగా తెలియదు. సో స్టార్టింగ్ బీటెక్ అయిన వెంటనే ఎక్స్పీరియన్స్ వస్తుంది అనుకున్నా, బట్ దానికి యూనివర్సిటీలు కూడా ఉంటాయని తెలుసుకున్నా. జనరల్గా శాలరీస్ ఎలా ఉంటాయి అన్న వాళ్ళకి ప్రాజెక్ట్ మేనేజర్స్కి? అంటే ప్రాజెక్ట్ మేనేజింగ్ స్టేజ్ ఎలా ఉంటాయి, ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్ది ఎలా ఉంటాయి అన్న? ప్రాజెక్ట్ మేనేజర్కి 2 రకాలు. మీరు నిక్మర్లో కానీ లేకపోతే మంచి
ప్రైవేట్ యూనివర్సిటీలో పీజీ డిప్లొమా కోర్సెస్ చేసినా కానీ, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఎంబీఏ కోర్సెస్ చేసినా కానీ మినిమం బేసిక్ ప్యాకేజ్ వచ్చేసరికి యాజ్ ఏ సివిల్ పర్సన్గా మార్కెట్లో మనకి మినిమం 7 lakhs పర్ యానం. 7 lakhs పర్ యానం అంటే మీరు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా జాయిన్ కావటంలోనే సపోజ్ నిక్మార్ నుంచి బయటికి వెళ్ళారు, లేకపోతే ఏదైనా మంచి యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళారు, మీ ప్యాకేజ్ 6 to 7 lakhs పర్ యానం మినిమం. లేదండి నేను బీటెక్ సివిల్ చేశాను, ఒక 10 years వర్క్ చేశాను, మంచి పొజిషన్కి వెళ్ళాను అనుకుంటే మాత్రం మీరు హర్డిల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది శాలరీ విషయంలో. అందరికీ తెలిసిందే సివిల్ అంటే కొంచెం తక్కువ ఉంటుంది శాలరీ అని. బట్ మనం ఏం చేయాలి అంటే మన స్కిల్ సెట్ పెంచుకుంటూ వెళ్ళాలి, ఎక్స్పీరియన్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మీరు ప్రాజెక్ట్ మేనేజర్గా ఎదగలుగుతారు. ఆన్ అన్ యావరేజ్ కంపెనీస్ బట్టి ప్రాజెక్ట్ మేనేజర్కి శాలరీస్ ఎంత ఉంటాయంటే 1.25 నుంచి 1.5 అబవ్ కూడా ఉన్నాయండి. అవునన్నా. అంటే జనరల్గా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది అంటే డిఫరెంట్ కేటగిరీస్లో కన్స్ట్రక్షన్ అవుతాయంటే అన్నప్పుడు వాస్వి గ్రూప్స్ ఉన్నాయి, మై హోమ్ అవుతారు, అవన్నీ హై రైజ్ బిల్డింగ్స్, వాటికి కంపల్సరీగా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది అవసరం. కొన్ని అంటే స్ట్రక్చరల్గా కూడా కన్స్ట్రక్షన్స్ అవుతాయంటే అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఉంటుందన్న? అంటే ఇప్పుడు శివ ప్రాజెక్ట్ మేనేజర్ ఎప్పుడు అవసరం ఉంటుందంటే, ఇప్పుడు బడ్జెట్ మోర్ దెన్ 20 crores, 30 crores, 40 crores, 50 crores వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది మన ఇండియాలో కానీ, అట్మోస్ట్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ల్యాండ్ వాల్యూ టూ మచ్గా పెరిగిపోయింది. అండ్ పాపులేషన్ పెరిగిన తగ్గట్టు మన హౌసింగ్ వర్టికల్ గా పెంచుకుంటూ వెళ్తున్నాం, అంటే హై రైజ్ బిల్డింగ్స్ కి వెళ్తున్నాం. అప్పుడు బడ్జెట్ అనేది మోర్ దెన్ 50 crore, 40 crore అవుతుంది. కాబట్టి అలాంటి టైంలో ఒక బిల్డర్ మేనేజ్ చేయలేడు అన్ని పనులు మేనేజ్ చేయడు. అప్పుడు ఏం చేస్తారంటే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ని పెట్టుకుంటారు. ప్రాజెక్ట్ మేనేజర్ని పెట్టుకొని టైం టు టైం బడ్జెట్ ఎలా ఫ్లో అవుతుంది, క్యాష్ ఫ్లోస్ ఎలా అవుతున్నాయి, వర్క్స్ ఎలా అవుతున్నాయి అనే ఒక పర్సనల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతాడు కాబట్టి పెట్టుకుంటారు. అదే సపోజ్ మీరు 10 crore ప్రాజెక్ట్ అనుకోండి, 20 crore ప్రాజెక్ట్ అనుకోండి, ఒక చిన్న బిల్డర్ కూడా బయట నుంచి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ద్వారా వాళ్ళు డీల్ చేసుకొని ఈజీగా వర్కౌట్ చేయగలుగుతారు. అదే మోర్ దెన్ హై రైజ్ బిల్డింగ్స్, ఇప్పుడు సపోజ్ G+12 బిల్డింగ్ కానీ, G+14 బిల్డింగ్ కానీ, ఇప్పుడు ఏమవుతుంది ఒక ప్రాజెక్ట్ గేటెడ్ కమ్యూనిటీ తీసుకుంటే మోర్ దాన్ 5 towers, 6 towers, 7 towers, 8 towers అంటే ఇన్ని టవర్స్కి నార్మల్ సివిల్ ఇంజనీర్స్తో వర్కౌట్ చేయలేము. ఓన్లీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ మాత్రమే వర్కౌట్ చేయగలుగుతారు. మేనేజర్స్ ఏం చేస్తారు, బడ్జెట్ చేస్తారు, యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తున్నారో లేదో చూస్తారు. తర్వాత క్లయింట్కి ఎలాంటి నష్టం జరగకుండా, డెవలపర్కి ఎలాంటి నష్టం జరగకుండా క్వాలిటీ అవుట్పుట్ తీసుకోవడానికి పనిచేసే వాళ్ళే ప్రాజెక్ట్ మేనేజర్లు. ఇంకొకటి మెయిన్ డౌట్ అన్న, ప్రాజెక్ట్ మేనేజర్ అండర్ లోనే చాలా మంది సివిల్ ఇంజనీర్స్ వాళ్ళందరూ వస్తాను అంటే వాళ్ళ మాటలు వింటారన్న? ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చెప్తే వీళ్ళు వింటారా? వినాలి, తప్పదు శివ. ఎందుకంటే ఇప్పుడు నేను చేసే ప్రాజెక్ట్ లో నా టీం వచ్చేసరికి హెడ్ ఆఫీస్ లో ఒక డిజైన్ కి ఒక టీం ఉంటుంది, అకౌంటెన్సీకి ఒక టీం ఉంటుంది, తర్వాత హెచ్ఆర్ కి ఒక టీం ఉంటుంది. సైట్ లోకి వచ్చేసరికి నా దగ్గర 2 సీనియర్ ఇంజనీర్లు ఉంటారు. ఒక స్ట్రక్చరల్ సీనియర్ ఇంజనీర్ ఉంటాడు, ఒక ఫినిషింగ్ సీనియర్ ఉంటారు, ఆయన కింద కూడా జూనియర్ ఇంజనీర్స్ ఉంటారు, సూపర్వైజర్స్ ఉంటారు. అంటే ప్రతి వర్క్ కి ప్రతి లెవెల్లో కూడా మానిటరింగ్ ఇంపార్టెంట్. ఇవాళ నా కింద వాళ్ళు మానిటర్ చేయగలిగితేనే చక్కగా నేను మానిటర్ చేసినట్టు. అంటే ఎక్స్పీరియన్స్ కోసం ప్రతి ఒక్కళ్ళు క్రమశిక్షణ వర్క్ చేయగలుగుతారు. చేసిన తర్వాతనే వాళ్ళు కూడా నా ప్లేస్కి వస్తారు. అంటే ఇది బీటెక్ సివిల్ చదవగానే ఎక్కడో గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ ఇంజనీర్ దగ్గర నుంచి పిఎంకి రావాలంటే 15 సంవత్సరాలు పట్టింది. అంటే ఆ కష్టాలు విలువ, వర్క్ విలువ అందరికీ తెలిసి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కరు మాట వింటారు. సివిల్ ఇంజనీర్స్ అందరూ కూడా కొంచెం మొరటుగా ఉంటారు కానీ బట్ మాట వింటారు, వర్క్ చేసుకుంటారు. ఇంకో మెయిన్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, టకటక అడిగేస్తారన్న. అంటే ర్యాపిడ్ ఫైర్ ఏం కాదు, ఇది తెలుసుకునే ప్రాసెస్. అంటే ఒక ప్రాజెక్ట్ బడ్జెట్ ఎలా అలొకేట్ చేస్తారన్న? ప్రాజెక్ట్ బడ్జెట్ వచ్చేసరికి మనకి ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నారో లేదా డెవలపర్ ఉన్నారో వాళ్ళు మనకి ఏం చేస్తారంటే ఫస్ట్ బిల్డింగ్ సైజ్ చెప్తారు. 1 acre కడుతున్నామా, 2 acre కడుతున్నామా, తర్వాత ల్యాండ్ వాల్యూ ఎంత, ఆ ల్యాండ్ వాల్యూ బేస్ చేసుకొని మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ కడుతున్నాము, ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ కడుతున్నాము, ఏ ఏరియాలో కడుతున్నాము, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ మనం దిల్సుఖ్నగర్లో కట్టాము, ఒక రేట్ ఉంటుంది. మనం
కోకాపేటలో కట్టాము ఒక రేట్ ఉంటుంది, తర్వాత కొండాపూర్లో కట్టాము ఒక రేట్ ఉంటుంది. అంటే దీనికైనా ట్రాన్స్పోర్టేషన్ కి అనువుగా మనకి ఇప్పుడు ఐటీ హబ్స్ అని ఎక్కడ ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం కూడా గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, నానక్రామ్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కడెక్కడ ఉంటుంది, ఆ ప్లేసెస్ లేక ఉంటుంది. కాబట్టి ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ కూడా ల్యాండ్ వాల్యూ బేస్ అయ్యి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ గజం ఎంత నడుస్తుంది, 2 లక్షల రూపాయలు ఒక గజం. అంటే ఒక ఎకరం డెవలప్మెంట్ చేయాలి అన్నప్పుడు ఒక బిల్డర్ గా వాళ్ళు ఎస్టిమేషన్ చేసుకుంటారు. సపోజ్ నేను ఈ ల్యాండ్ ని డెవలప్ చేస్తే నాకు ఒక 60 ఫ్లాట్స్ వచ్చాయి, 60 ఫ్లాట్స్ నా కన్స్ట్రక్షన్ కాస్ట్ మినిమం 50% పెట్టుకుంటున్నాను, ఇంకో 50% లాభం నాకు వస్తేనే ఈ కన్స్ట్రక్షన్ పీరియడ్ లో నేను ప్రాఫిటబుల్ గా బయటికి వెళ్తాను అనే ఒక మనకు చెప్తారు ముందే బిల్డర్స్ చెప్తారు ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కి, బాబు ప్రాజెక్ట్ బడ్జెట్ వచ్చేసరికి మేము ప్రీ అప్రూవ్ గా ఇంత అనుకుంటున్నాము, సమ్ ఎక్స్ నెంబర్ అనుకుంటున్నాము, ఈ ఎక్స్ నెంబర్ కన్నా ఒక 5 to 10% ఓవర్ హెడ్స్ తో నువ్వు కంప్లీట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు నేను చేసే ప్రాజెక్ట్ వచ్చేసరికి 150 crore ప్రాజెక్ట్, 150 crore ప్రాజెక్ట్. ఈ 150 నేనేమనుకున్నా మీ ఎక్స్పీరియన్స్ అంతా అడుగుదాము, జనరల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత అనుకున్నా. ఓకే, ఇది నేను చేసే ప్రాజెక్ట్ సరికి 150 crore ప్రాజెక్ట్. మాకు జస్ట్ ల్యాండ్ వాల్యూ 50 crore అనమాట. అండ్ కన్స్ట్రక్షన్ టు హ్యాండ్ ఓవర్ కస్టమర్ వరకు మనం 150 crore లోనే ప్రతి యాక్టివిటీ క్లోజ్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక 2 BHK ప్రాజెక్టు, 3 BHK ప్రాజెక్టు, 4 BHK ప్రాజెక్ట్ కి వేరే ఉంటుంది శివ. ఇప్పుడు మనం 2 BHK తీసుకున్నాము, G+5 లో అందరు కట్టేస్తారు, మొత్తం కలిపి ఒక 10 కోట్లలో అయిపోతుంది కన్స్ట్రక్షన్ కాస్ట్. ఇప్పుడు మేము చేసే ప్రాజెక్ట్ వచ్చేసరికి 4 BHK అల్ట్రా లగ్జరియస్, మినిమం SFT మనకి 3000 SFT. 3000 SFT అంటే మన బడ్జెట్ కి తగ్గట్టు కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ మనకి ల్యాండ్ ఓనర్ కానీ డెవలపర్ కానీ ఇచ్చే బడ్జెట్ మనం ముందుగా ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా ప్రతి యాక్టివిటీకి సివిల్ కన్స్ట్రక్షన్ ఇంత అవుతుంది, తర్వాత మిగతా ల్యాండ్స్కేపింగ్ ఇంత అవుతుంది, ఆర్కిటెక్చర్కి ఇంత అవుతుంది, అండ్ నెక్స్ట్ డోర్స్కి విండోస్కి ఎంత అవుతుంది అనేది మనం ప్రాజెక్ట్స్ ప్లానింగ్ స్టేజ్లోనే ముందు ఆలోచించి చెప్పేస్తాం, ఎస్టిమేషన్ చేసేస్తాం. రైట్ అన్న. అయినా కొన్ని ప్రాజెక్ట్స్ ఆన్ టైమ్ డెలివరీ అనేది ఒకటి ఉంటుంది కదన్నా, అంటే ప్రాజెక్ట్ టైం లైన్ ఎట్లా సెట్ చేస్తారన్నా? ఇప్పుడు ప్రాజెక్ట్ టైం లైన్ ఎలా ఉంటుందంటే ఎక్స్పీరియన్స్డ్ బిల్డర్, ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్ మేనేజర్, ఎక్స్పీరియన్స్ టీమ్ ఉందనుకోండి, మనము 3 years లో రెరా రూల్ ప్రకారం 3 years లో ప్రాజెక్ట్ టైం లైన్ లోపు మీరు కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయకపోతే మీరు రెరాలో బ్లాక్ లిస్ట్ అయిపోతారు. ఇప్పుడు అంటే ఇప్పుడు 3 years లో అంటే సమ్ ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల లేట్ అయిందన్న, అప్పుడు బ్లాక్ అయిపోద్ది అకౌంట్, అప్పుడు బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఆ బిల్డర్ ని డెవలపర్ ని ఏం చేస్తారంటే ఫర్దర్ గా రెరాలో బ్లాక్ చేస్తారు. రెరాలో బ్లాక్ చేస్తే వాళ్ళు అదే కంపెనీ పేరుతో వాళ్ళు మళ్ళా బిల్డింగ్ కట్టి అమ్మినా గానీ మార్కెట్ లో ఏ కస్టమర్ ముందుకు రారు. వన్స్ మీరు 3 years లో ప్రాజెక్ట్ ఇస్తా అని చెప్పి ప్రీ లాంచ్ చేసి కొన్న కస్టమర్ ని మోసం చేశారు అంటే మీరు మళ్ళీ ఏ బిల్డింగ్ కట్టినా ఆన్ టైంలో మీకు నెగిటివ్ రిమార్క్ ఉంటుంది రెరాలో. అందుకే మీరేం చేయాలి, మీరు 3 years లో కన్స్ట్రక్షన్ చేస్తా అనుకుంటున్నారు, కన్స్ట్రక్షన్ ఎట్టి పరిస్థితిలో మీకున్న రిసోర్సెస్ లో మీకున్న బడ్జెట్ లో కన్స్ట్రక్షన్ చేసి కస్టమర్ కి ఇవ్వాల్సిందే, లేకపోతే మీరే లాస్ అయిపోతారు. సపోజ్ మీరు కస్టమర్ కి ఇవ్వలేదు, కస్టమర్ కి ఏం చేస్తాడు, మీరు తీసుకున్న అమౌంట్ సపోజ్ ఒక 3 crores ప్రాపర్టీ కొన్నారు, ఒక ఫ్లాట్ కస్టమర్ 3 crores కి నెల మీరు ఈఎంఐ కట్టాలి కస్టమర్. అక్కడ ఆల్రెడీ వాడు రెంట్ కొంటాడు, ఇక్కడ ఈఎంఐ కడతాడు. ఈ రెండు కూడా ఎవరైతే ల్యాండ్ ఓనర్ కానీ డెవలపర్ గారు ఉన్నారు వాళ్ళే భరించాలి రెరా యాక్ట్ ప్రకారం. ఓకే, వాళ్ళే భరించాలి. ఎందుకంటే మీరు టైం లోపల ప్రాజెక్ట్ టైం లైన్ లోపల మీరు ఇవ్వలేకపోతున్నారు, కస్టమర్ ఇబ్బంది పెట్టకూడదు. సింగిల్ డే అట్లే లేదు, సింగిల్ డే అని లేదు, అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట. కస్టమర్ వర్సెస్ బిల్డర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం వెళ్ళొచ్చు. టైం లైన్ ఎట్లా రన్ అవుతుంది అన్న ప్రాజెక్ట్ టైం లైన్? అంటే టైం లైన్ వచ్చేసరికి సపోజ్ మనము ఇప్పుడు ఎలా ఉందంటే హైదరాబాద్ మొత్తం కూడా మనకి రాకీ స్టేట్ అనమాట, కొండ ప్రాంతం అనమాట. కొండ ప్రాంత నేలల్లో మనం ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్.
రా కటింగ్ అనేది చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. అవును. సాయిల్ ఎక్స్కవేషన్ కూడా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం రెసిడెన్షియల్ ఏరియాలోనే రెసిడెన్షియల్ బిల్డింగ్ కట్టామనుకోండి, చాలా అడ్డంకులు ఉంటాయి. రా కటింగ్ టైంకి చేయలేము, ఎక్స్కవేషన్ టైంకి చేయలేము, ఫుటింగ్స్ నైట్ టైం కాంక్రీట్లు సరిగా వేసుకోలేము, డే టైంలో వేసుకోలేము. అవును, ఇలాంటి చాలా హర్డిల్స్ ఫేస్ చేయాలి. అయినా కూడా మనం ఏం చేస్తామంటే, సపోజ్ రాక్ కటింగ్ 6 months అయిపోవాలి, తర్వాత నెక్స్ట్ ఫుటింగ్స్ వేసేయాలి ఫస్ట్ మంత్లోనే, తర్వాత కాలమ్స్ రేస్ చేయాలి, బేస్మెంట్స్ లేపేయాలి. ఇవన్నీ ఒక 1 yearలోనే సింగిల్ మంత్లో ఇవన్నీ చేయాలి. ఇప్పుడు రాక్ కటింగ్ అయిపోయింది, క్లియరెన్స్ వచ్చేసింది, నెక్స్ట్ ఫుటింగ్స్ వేస్తాము, ఫుటింగ్స్ వేసిన తర్వాత కాలమ్స్ వేస్తాము. సపోజ్ 1 yearలో మనకు 16 floorల బిల్డింగ్ అనుకోండి, 1 yearలో మినిమము G+3 వరకు అన్న వచ్చేయాలి. G+3 వరకు అంటే ఆర్సీసీ స్ట్రక్చర్ వచ్చేయాలి. G+3 వరకు రాలేదనుకోండి, మీరు ఫెయిల్యూర్లో ఉన్నట్టు. మీరు ఎంఎల్ కట్టుకోవటం తప్ప దేనికి కుదరదు అదనమాట. తర్వాత నెక్స్ట్ స్లాబ్స్ వేసినప్పుడు స్లాబ్ సైకిల్ అంటే ఒక ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్ స్లాబ్ ఎన్ని రోజుల్లో వేయగలుగుతున్నారు మీరు. ఇప్పుడు సపోజ్ మేము 15 days సైకిల్ అనుకుంటున్నాము, 15 daysలో మీరు ఒక స్లాబ్ వేయగలిగితేనే మీరు మీ టైం లైన్లో 1.5 yearలో స్ట్రక్చర్ కంప్లీట్ చేసుకోవాలి. సైమల్టేనియస్గా బ్రిక్ వర్క్ చేయాలి, సైమల్టేనియస్గా ఫినిషింగ్ వర్క్లు చేసుకోవాలి. టైల్స్ అవ్వచ్చు, పుట్టి అవ్వచ్చు, పన్నింగ్ అవ్వచ్చు, పెయింట్ అవ్వచ్చు, డోర్ ఫిక్సింగ్ అవ్వచ్చు. అంటే మనకి ఇనిషియల్గా సబ్స్ట్రక్చర్ అంటాం, అంటే భూమి లోపల ఉండే ఫౌండేషన్స్ కానీ ఫుటింగ్స్ కానీ సబ్స్ట్రక్చర్ అంటాం. గ్రౌండ్ కింద ఏదున్నా సబ్స్ట్రక్చర్ అంటాం. బేస్మెంట్స్ కూడా సబ్స్ట్రక్చర్కి ఒక టైం లైన్, సూపర్ స్ట్రక్చర్కి ఒక టైం లైన్, బ్రిక్ వర్క్ ఒక టైం లైన్ ముందుగా ప్రీఫిక్స్గా మనం ప్లాన్ చేసుకుంటాం. ఒక 1 month 2 months అటు ఇటు అవుతుంది. ఎందుకు? మెయిన్ రీజన్ ఎవరంటే శివ, ఫస్ట్ క్లయింట్ అంటే మన కాంట్రాక్టర్ దగ్గర కానీ లేకపోతే బిల్డర్ దగ్గర కానీ ఫైనాన్షియల్గా ఇది లేకుంటుంటే తొందరగా పనులు అవుతాయి. ఇంకోటి ఏంటంటే ప్రాపర్ మేనేజ్మెంట్ చేసే మేనేజర్ లేకున్నా కానీ టైంకి పనులు అవ్వవు. ఇంకోటి వచ్చేసరికి సరిగ్గా పని చేయని కాంట్రాక్టర్ని పెట్టుకున్నా కానీ పనులు అవ్వవు. అది రైట్ అన్న. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే స్టెప్ బై స్టెప్ ఆ టైం లైన్ అనేది సెట్ అవుతుంది అన్నారు. అంటే ఫుటింగ్స్ ఉంటాయి కదా, గ్రౌండ్ లెవెల్ వరకు ఉంటుంది కదా. అంటే ప్రాజెక్ట్ అంతా స్టార్ట్ చేసినా సరే ఈ లెవెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ పర్మిషన్స్ ఏదో అన్నారు కదన్న, స్టేజ్ బై స్టేజ్ పర్మిషన్స్ ఉంటాయన్న? స్టేజ్ బై స్టేజ్ పర్మిషన్స్ ఏముండవు మనకి. ఆ ల్యాండ్ లో రాక్ ప్లేస్ అనుకున్నా ఒక టైం పట్టుద్ది, చేయాలి, ఆ ప్రాసెస్ అంతా వేరే ఉంటుంది. సాయిల్ ఉన్న దగ్గర అంటే ఈజీ తీసేవచ్చు, బట్ అక్కడ మళ్ళీ ల్యాండ్స్కేప్ ఏమంటారు సాయిల్ మరి లూజ్ గా అక్కడ మార్చాల్సి ఉంటుంది. అలాంటి వాటికి వేరే అలాంటి వాటికి సపోజ్ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రాటా అంటాం, అంటే స్ట్రాటా అంటాము. ఇప్పుడు రాక్ స్ట్రాటా అంటాము, తర్వాత లూజ్ సాయిల్ స్ట్రాటా అంటాము, లేకపోతే జనరల్ సాయిల్ స్ట్రాటా అంటాము. ఇప్పుడు రాక్ స్ట్రాటా వచ్చింది మీకు, సపోజ్ మీకు ఒక 10 feet 12 feet లో ఫుటింగ్ వేయాలి గ్రౌండ్ లెవెల్ నుంచి వేద్దాం అనుకుంటున్నారు, కానీ రాక్ స్ట్రాటా వచ్చింది. ఏం చేస్తారు మీరు? రాక్ కటింగ్ చేయాలి. ఆ రాక్ కటింగ్ చేయాలి అంటే డే టైంలో మనకి బ్లాస్టింగ్ పర్మిషన్ ఇవ్వరు, కంప్రెషన్ సౌండ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, కెమికల్ పోసి కట్ చేస్తూ ఉండాలి, రిగ్ వేసి కట్ చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఎక్కడో అవుటర్లో కట్టేస్తున్నాం బిల్డింగ్, పెద్దగా నాయిస్ పొల్యూషన్ కానీ ఇవన్నీ ఏమీ ఉండవు. అదే రెసిడెన్షియల్ ఏరియాలో కడుతున్నాం, చుట్టుపక్కల వాళ్ళు వర్కింగ్ అవర్స్ అడుగుతారు మనని. అంటే అప్పుడు పర్మిషన్స్ అనేవి చాలా ఇబ్బందిగా అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం 3 months టార్గెట్ పెట్టుకొని ఆ రాక్ కట్టింగ్ ఎక్స్కవేషన్ అనుకున్నాం అనుకోండి, అది 6 months కూడా అవ్వచ్చు. అంటే మీ సైట్ ఎక్కడ ఉంది దాన్ని బట్టి పర్మిషన్స్ కానీ వర్కింగ్ టైమింగ్స్ కానీ మారుతూ ఉంటాయి. ఓకే అన్న, యాజ్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్గా ఒక కాంట్రాక్టర్ని ఎలా ఫైనలైజ్ చేస్తారన్న? యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్గా శివ, మనకి కాంట్రాక్టర్ గత చరిత్ర అంటే గత ఏమేం బిల్డింగ్స్ కట్టాడు. సపోజ్ మనము ఒక G+15 బిల్డింగ్ వెళ్తున్నాం, యాజ్ అ ప్రాజెక్ట్ మేనేజర్గా G+15కి వెళ్తున్నాం అంటే ఆయన ఇంచుమించు మినిమమ్ G+10 అన్న, G+15 అన్న, G+20 అన్న ఫ్లోర్స్ కట్టిన కాంట్రాక్టర్ అయితేనే మనం మొగ్గు చూపుతాము. ఎందుకు? ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా ఆయన ఆల్రెడీ చేసి ఉంటే ఇక్కడ కొత్తగా వచ్చి చేసేది ఏమీ ఉండదు. అండ్ సపోజ్ మనకి కాంట్రాక్టర్స్ ఫైనల్ చేయాలన్నప్పుడు వాళ్ళ యొక్క కంపెనీ ప్రొఫైల్ చూస్తాము, వాళ్ళ కంపెనీ టర్న్ ఓవర్ చూస్తాము, ఆ కంపెనీ యొక్క ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, ఎంత ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు, ఎంత నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నారు రివ్యూ చేస్తాం. పాత వాళ్ళ వర్క్స్ ఏం చేశారు, ఎక్కడ చేశారు,
సపోజ్ పాత వర్క్స్ అన్ని టైమ్గా కంప్లీట్ చేసి కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయగలిగారు, లేకపోతే క్లయింట్కి త్వరగా కంప్లీట్ చేసి ఇవ్వగలిగారు. అలాంటి బేసిక్ మినిమం ఫండమెంటల్స్ ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా నేనైతే చూస్తాను అన్న. ఓకే, కాంట్రాక్టర్స్ అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, అందులో మళ్ళీ సివిల్ కాంట్రాక్టర్స్ ఉంటారు, MEP ఉంటారు, ఎలక్ట్రికల్ ఉంటారు కదన్నా. వాళ్ళు ఎలా ఫైనలైజ్ చేస్తారన్న? ఇప్పుడు మనకి ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి మనం ఆర్కిటెక్ట్ అంటాం, ఆర్కిటెక్ట్ తర్వాత MEP అంటాం, MEP తర్వాత స్ట్రక్చర్ అంటాం, తర్వాత ల్యాండ్స్కేప్ అంటాం, తర్వాత PMC అంటాం. ఇప్పుడు ఇంతమంది పీపుల్ అంటే క్లయింట్ తరపు నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ టీమ్ వర్క్ చేస్తున్నా కానీ మన కన్సల్టెంట్స్ ఇంతమంది ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మనం రిక్వెస్ట్ చేస్తాం, సార్ సివిల్ కాంట్రాక్ట్ ఎవరైనా మన బిల్డింగ్ కి మన తగ్గట్టు ఎవరైనా తెలిసిన వాళ్ళంటే రిఫర్ చేయండి. అలాగే MEP కూడా, అంటే MEP అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఫైర్ అండ్ వెంటిలేషన్, ఇవన్నీ CCTV, ELV, ఇవన్నీ కూడా మన కన్సల్టెంట్స్ ఎవరైతే డిజైన్ చేస్తారు మన బిల్డింగ్ కి, అంటే బోర్ మోటార్స్ ఎక్కడ ఉండాలి, ఏ టైప్ ఆఫ్ స్విచెస్ వాడాలి, ఏ టైప్ ఆఫ్ ఫ్యాన్స్ వాడాలి, ఎంత కిలోవాట్ ఆఫ్ పవర్ మనం కన్సంప్షన్ చేస్తున్నాం అనేది MEP కన్సల్టెంట్స్ ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఏర్పాటు చేసుకునే కన్సల్టెంట్ కూడా ఒక్కొక్కరు 15 to 20 years బ్యాక్గ్రౌండ్ ఉన్న కన్సల్టెంట్నే డిజైన్ చేసి ఇవ్వమంటాం మన బిల్డింగ్ కి. వాళ్ళు రిఫర్ చేస్తారు. వాళ్ళు రిఫర్ చేసిన తర్వాత ఒక క్లయింట్ మేనేజర్గా నేనేం చేస్తానంటే మన బడ్జెట్, సపోజ్ MEP పాయింట్ ఆఫ్ వ్యూలో విత్ మెటీరియల్, లైట్స్ అవ్వచ్చు, లేకపోతే పైపింగ్ అవ్వచ్చు, లేకపోతే DG సెట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు, నేనేం చేస్తానంటే యాజ్ ఎ ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో MEP నాకు 10% అనుకోండి, 10% బడ్జెట్లో మెటీరియల్ ప్లస్ మ్యాన్ పవర్తో నేను అయిపోగొట్టాలి. సపోజ్ 100 కోట్ల ప్రాజెక్ట్, MEP పనులు మొత్తం కూడా 10 కోట్లు. 10 కోట్లలో నాకు ఎవరైతే చేయగలుగుతున్నారో విత్ క్వాలిటీ వాళ్ళని రిఫర్ చేసి వాళ్ళకి వర్క్ ఆర్డర్ ఇస్తాను, వాళ్ళని సైట్లోకి ఎలా చేస్తాను, వాళ్ళతో వర్క్ చేయించుకుంటాను. అంటే ప్రతి ప్రాసెస్ లో ఎట్లా ఉంటుందన్నా, ఎలక్ట్రికల్ కానీ ఆర్కిటెక్చర్ కానీ ఎవరైనా. ఇప్పుడు ఆర్కిటెక్ట్ అనుకోండి, మన ప్రాజెక్ట్ మొత్తాన్ని ఫస్ట్ డిజైన్ చేసేది ఆర్కిటెక్ట్. అవును, అది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాం ఆర్కిటెక్ట్ ని. వాళ్ళు ఎన్ని ఫ్లోర్స్ ఆఫ్ బిల్డింగ్ మన హైదరాబాద్ లో చేశారు, ఎన్ని ఫ్లోర్స్ ఆఫ్ బిల్డింగ్ ఇండియాలో చేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, యాజ్ పర్ వాస్తు చేస్తున్నారా లేదా, ఆర్కిటెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఆర్కిటెక్ట్ విషయంలో. ఆర్కిటెక్ట్ డిజైన్ చేసిన దాన్నే స్ట్రక్చరల్ డిజైనర్ బీమ్ సైజు కానీ, బీమ్ డెప్త్ కానీ, బీమ్లో ఉన్న రాడ్స్ కానీ, కాంక్రీట్ కానీ స్ట్రక్చర్ డిజైన్ చేస్తారు. ఆర్కిటెక్ట్ని కూడా మనం అలానే సెలెక్ట్ చేసుకుంటాము. సపోజ్ ఆర్కిటెక్ట్ డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను దగ్గర 0.2% అనుకున్నాను. ఆ 0.2%లోనే ఆర్కిటెక్ట్ నాకు డిజైన్ చేసి ఇవ్వాలి. లేదు SFTకి 25 రూపీస్ అనుకున్నాను, నా టోటల్ బిల్టప్ ఏరియా 2,60,000 అనుకోండి, ఇంటూ 25 రూపీస్ వేసుకుంటాను. ఆర్కిటెక్ట్ కూడా ఆ రేంజ్లోనే చూసి ఎవరైతే నీట్గా నాకు డ్రాయింగ్స్ డెవలప్ చేసి ఇస్తాడో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. అదే విధంగా స్ట్రక్చర్ కూడా SFTకి మినిమం 10 రూపీస్, 9 రూపీస్ నా స్ట్రక్చరల్ డిజైన్, నా ప్రాజెక్ట్కి కావాల్సిన స్ట్రక్చరల్ డిజైన్ మొత్తం ఇవ్వగలుగుతాడో ఆయన పాస్ట్ ఎక్స్పీరియన్స్ చూసి నేను ఫైనల్ చేస్తాను. ఇట్లాంటి వెండర్స్ అందరినీ ఫైనల్ చేసే అథారిటీ ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా ఒక్కడికే ఉంటుంది. ఓకే, రైట్ అన్న. రిసోర్స్ మేనేజ్మెంట్ లో 4M జనరల్ గా సివిల్ వాళ్ళు అంటూ ఉంటారు అన్న. అవును, సరే దాని గురించి. యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ గా కాదు శివ, మనం ఏ సివిల్ ఇంజనీర్ అయినా కానీ దృష్టిలో పెట్టుకోవాల్సిన పదం ఏంటంటే 4M అంటాము. కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో బాగా విరివిగా వాడే పదం ఏంటంటే 4M. 4M అంటే M స్టాండ్స్, ఫస్ట్ M స్టాండ్స్ ఫర్ మనీ, వితౌట్ మనీ నో కన్స్ట్రక్షన్, నో ఎంప్లాయీస్. అండ్ నెక్స్ట్ సెకండ్ M స్టాండ్స్ ఫర్ మెటీరియల్. అది స్టీల్ అవ్వచ్చు, కాంక్రీట్ అవ్వచ్చు, బ్రిక్ అవ్వచ్చు, ఇంకేదైనా మెటీరియల్ అవ్వచ్చు. దట్ థర్డ్ M స్టాండ్స్ ఫర్ మ్యాన్ పవర్. ఒక మేస్త్రి లేకున్నా, ఒక లేబర్ లేకున్నా, ఒక ఇంజనీర్ లేకున్నా ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా జరగదు. 4M అంటే అన్న, 4M లో M అంటే మిషనరీ శివ. మిషనరీ వచ్చేసరికి మనకి JCB అవ్వచ్చు, కటింగ్ మిషన్స్ అవ్వచ్చు, లేకపోతే రోడ్ రోలర్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా 4M అంటాం. వితౌట్ 4M మనం ఏ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా క్యారీ ఫార్వర్డ్ చేయలేము.
రైట్ అన్న ఒక ప్రాజెక్ట్ మేనేజర్ గా ఒక వర్క్ ఆర్డర్ ఎట్లా చేస్తారన్న? అదే శివ, వర్క్ ఆర్డర్ అంటే మనకి సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక కాంట్రాక్టర్ కి ఫ్రేమ్ చేసి వాళ్ళతో పని చేయించుకునే ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్ ని మనం వర్క్ ఆర్డర్ అంటాము. ఇప్పుడు సపోజ్ మనం ఒక వర్క్ కావాలి, సివిల్ వర్క్ కావాలి అంటే సపోజ్ ఒక 100 SFT ఏరియాలో మన ఒక లేదా 1000 SFT ఏరియాలో మీరు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకుంటున్నారు. దాని స్లాబ్ ఏరియా ఎంత, ఆ స్లాబ్ ఏరియాలో ఎన్ని రూమ్స్ వస్తున్నాయి, ఎంత కాంక్రీట్ వాడుతున్నాము, ఎంత స్టీల్ వాడుతున్నాము, ఎంత మ్యాన్ పవర్ వాడుతున్నాము, వాళ్ళకి ఒక రేట్ ఫిక్స్ చేసి ఫైనల్ చేసి ఒక డాక్యుమెంట్ చేతిలో పెడతాము. దాన్ని వర్క్ ఆర్డర్ అంటాము. సపోజ్ మార్కెట్లో ఇప్పుడు ఎలా నడుస్తుందంటే సివిల్ వర్క్ 285 రూపీస్ నుంచి 300+ కూడా ఒక సివిల్ కాంట్రాక్ట్ ఉంటుంది. అంటే షట్టరింగ్ కాంట్రాక్ట్ కావచ్చు, లేదా షట్టరింగ్ కాంట్రాక్ట్ లో 2 ఉంటాయి. బార్ బెండింగ్ ఉంటుంది, స్లాబ్ షట్టరింగ్ ఉంటుంది, ఫుట్టింగ్లు ఉంటాయి, కాలాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక సెట్ ఆఫ్ సివిల్ వర్క్ కాంట్రాక్ట్ అంటాము. ఆ వర్క్ ఆర్డర్ ని ఏం చేస్తామంటే వాళ్ళు కొటేషన్స్ ఇస్తారు. ఫస్ట్ SFTకి ఎంత ఛార్జ్ చేస్తున్నాము అనేది కాంట్రాక్టర్ ఇస్తాడు. అది మనం నెగోషియేషన్ చేసి మన ప్రాజెక్ట్కి తగ్గట్టు ఒక 1 or 2 రూపీ కానీ ఒక 5 రూపీస్ కానీ నెగోషియేషన్ చేసి యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్గా మనం ఏం చేస్తామంటే ఫైనల్గా మనం వాళ్ళ కొటేషన్స్ ఒప్పుకున్నట్టు తిరిగి వాళ్ళకి వర్క్ అసైన్ చేసినట్టు ఇచ్చేదే వర్క్ ఆర్డర్. అది ప్రాసెస్ అంతా మీ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అప్లికబుల్ అవుతుంది అనేది? లేదు, నేను చేస్తాను వర్క్ ఆర్డర్. సపోజ్ మీరు MEP కాంట్రాక్టర్ ఉన్నా, లేకపోతే ఫైర్ కాంట్రాక్టర్ ఉన్నా కానీ, లేకపోతే ప్లంబింగ్ కాంట్రాక్టర్ ఉన్నా కానీ వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ వర్క్ ఇస్తున్నాము దాన్ని బట్టి. సపోజ్ ప్లంబింగ్ ఉందండి, ప్లంబింగ్ వచ్చేసరికి శివ మనం బాత్రూమ్స్ లెక్కిస్తాము. సపోజ్ 4 bathrooms, ఈచ్ బాత్రూమ్ వచ్చేసరికి ఒక 20,000. అంటే మనం వాడే మెటీరియల్ బట్టి. సపోజ్ 2 BHK సింగిల్ బాత్రూమ్ లేకపోతే డబుల్ బాత్రూమ్ ఉంటుంది. అప్పుడు వాడేం చేస్తాడు, ప్రాజెక్ట్ కాస్ట్ని బట్టి వాళ్ళు లగ్జరీ మెటీరియల్ వాడుతున్నారా లేదా దాన్ని బట్టి బాత్రూమ్ సైజెస్ బట్టి వాడు కొటేషన్ ఇస్తాడు. ఇప్పుడు నేను చేసే ప్రాజెక్ట్ వచ్చేసరికి 4 BHK కాబట్టి 4 bathrooms ఉంటాయి. మినిమం అల్ట్రా లగ్జరీస్ ప్రాజెక్ట్ మాదంతా కూడా. అంటే మనం ఏం చేస్తాము, బాత్రూమ్ కి ఎంత లేదన్నా కానీ 15,000 to 20,000 రూపీస్ ఓన్లీ లేబర్ ఛార్జే ఇస్తాం, ఒక మెటీరియల్ కాకుండా. అట్లా ఫైర్ అనుకోండి, వాడికి ఫైర్ మొత్తం బిల్డింగ్ మొత్తం కూడా ఒక 2% ఆఫ్ ప్రాజెక్ట్ కాస్ట్ ఇచ్చేస్తాం, మెటీరియల్ ప్లస్ మ్యాన్ పవర్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ప్లంబింగ్ అనుకోండి, బాత్రూమ్ లెక్క మాట్లాడాము. సపోజ్ ఎలక్ట్రికల్ అనుకోండి, ఫ్లాట్ లెక్క ఇస్తాం. ఫ్లాట్ అంటే వాళ్ళు స్లాబ్ లో వేసే పైపుల దగ్గర నుంచి మళ్ళా గ్రూ కట్ చేసుకొని మళ్ళీ స్విచ్ బోర్డు పెట్టి అది కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసే వరకు ఫ్లాట్కి 30,000 నుంచి 40,000 మధ్యలో ఇస్తాం. అంటే ఎవరికి ఏ పని ఇచ్చినా కానీ దానికి ఒక క్వాంటిటీ ఉంటుంది. ఆ క్వాంటిటీకి ఎంత రేట్ అనేది మనం ఒక కాగితం మీద, ఒక పేపర్ మీద మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఇచ్చే పేపర్ని వర్క్ ఆర్డర్ అంటాం. జనరల్గా ఒక ఆర్కిటెక్చర్ అయినా, ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ అయినా, ఎవరైనా ఒక ఇంజనీర్స్ ఉంటే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ని కాంటాక్ట్ అవుతారన్నా, లేదా ఎవరైతే బిల్డర్ ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ అవుతారు. ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అయితే ఎవరిని కాంటాక్ట్ అవుతారన్నా? అంటే ఓనర్స్ నా, లైక్ ఎవరు కాంటాక్ట్ అవుతారు? గుడ్ క్వశ్చన్ శివ. మనం ఎప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఒక డెవలప్మెంట్ అంటే ఒక ల్యాండ్ తీసుకుని డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుని డెవలపర్ ఎవరైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారో వాళ్ళే బాస్ అనమాట ఒక ప్రాజెక్ట్ మేనేజర్. లేదు ల్యాండ్ ఓనరే బిల్డింగ్ కట్టుకుంటున్నాడు, ఆయనే బాస్. అంటే నథింగ్ బట్ క్లయింట్ అంటాం మనం. ఆ క్లయింట్ MDs ఎవరైతే ఉంటారో వాళ్ళే మన బాసెస్ ఒక ప్రాజెక్ట్ మేనేజర్. ఇప్పుడు నేను చేసే ప్రాజెక్ట్ లో కూడా మాకు MDs ఉంటారు, మేనేజింగ్ డైరెక్టర్స్ ఉంటారు, క్లయింట్ MDs అంటాం. వాళ్ళకే రిపోర్టింగ్. అంటే ప్రాజెక్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వాళ్ళ అప్పచెప్పిన కన్స్ట్రక్షన్ బాధ్యత కానీ ప్లానింగ్ బాధ్యత కానీ మొత్తం కూడా మనం వాళ్ళకి వర్క్ చేసి పెట్టాలి. అది వాళ్ళు సివిల్ అయి ఉండొచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. వాళ్ళతో మనకి సంబంధం లేదు, జస్ట్ రిపోర్టింగ్ వర్క్ ఉంటుంది. రిపోర్టింగ్ ఎందుకంటే రేపు పెట్టుబడి పెట్టేది మొత్తం కూడా వాళ్ళే కాబట్టి దే ఆర్ రియల్ ఓనర్స్. అయితే దాంతో పాటు
క్లయింట్ సైడ్ ఎండీలు ఎంత మనం బాధ్యతగా వహించి చేయాలో, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో ఆర్కిటెక్ట్తో కానీ కోఆర్డినేట్ చేసుకోవడం కానీ, స్ట్రక్చరల్ కన్సల్టెంట్తో కోఆర్డినేట్ చేసుకోవడం కానీ, ఎంఈపీ కన్సల్టెంట్తో కోఆర్డినేట్ చేసుకోవడం కానీ, పిఎంసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ థర్డ్ పార్ట్ చెకింగ్ వాళ్ళతో కానీ, ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్తో కానీ ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఒక గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలిగితే ఆ ప్రాజెక్ట్లో కావాల్సిన డ్రాయింగ్స్ కానీ, రిపోర్ట్స్ కానీ, స్పెసిఫికేషన్స్ కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్గా. రైట్ అన్న. జనరల్గా పిఎంసిఎం అంటూ ఉంటారు కదా, కన్స్ట్రక్షన్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, అంటే వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటన్నా? అంటే ప్రాజెక్ట్ మేనేజర్ గురించి ఇప్పటివరకు మాట్లాడుకున్నాం, బట్ రిమైనింగ్ అంటే ఏంటన్నా, జస్ట్ డిఫరెన్స్ ఏంటి అసలు ఫస్ట్? ఓకే శివ, మనకి ఇద్దరు మేనేజర్లు ఉంటారు. ఒకటి ప్రాజెక్ట్ మొత్తానికి మేనేజ్ చేసే వ్యక్తిని ప్రాజెక్ట్ మేనేజర్ అంటాము. ఇంకో ఓన్లీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ సైట్ లో ఉండి చూసుకునే వాళ్ళని కన్స్ట్రక్షన్ మేనేజర్ అంటాం. ఓకే, ఈ రోల్ ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇప్పటిదాకా చక్కగా మనం మాట్లాడుకున్నాము. కన్స్ట్రక్షన్ మేనేజర్ అంటే మేనేజర్ ఒక సివిల్ ఇంజనీర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ మీద ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని మోర్ దాన్ ఒక 15 years ఆయన బాధ్యత ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజర్ కి రిపోర్ట్ చేస్తూ ఉండాలి. సైట్ లో కావాల్సిన మెటీరియల్ కానీ, మ్యాన్ పవర్ కానీ, యాక్టివిటీస్ కానీ, సపోజ్ రేపు స్లాబ్ వేద్దాం అనుకుంటున్నావు, కావాల్సిన కాంక్రీట్ కానీ, కావాల్సిన స్టీల్ కానీ ప్రాజెక్ట్ మేనేజర్ ని కోఆర్డినేట్ చేసుకొని తెప్పించుకోవాలి. కన్స్ట్రక్షన్ మేనేజర్ ఏం చేస్తాడంటే ఆ ఉన్న మెటీరియల్ ని ఎక్కడ వాడాలి, ఎవరితో వాడించాలి, ఆయన టీం ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ ఉంటారు ఆయన దగ్గర. సపోజ్ ఒక 10 footings వేయాలి ఈ రోజు, ఆ యాక్టివిటీస్ మొత్తం కూడా కాంట్రాక్టర్స్ తో మాట్లాడుకొని దానికి షట్టరింగ్ వాళ్ళు ఎంతమంది కావాలి, రాడ్ బెండింగ్ వాళ్ళు ఎంతమంది కావాలి, కాంట్రాక్టర్ తో మాట్లాడుకొని ఆ వర్క్ రియల్ టైం సైట్ లో ఉండి చేసేవాడే కన్స్ట్రక్షన్ మేనేజర్. ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడంటే డెడ్ లైన్స్ ఇస్తాడు. సపోజ్ నాకు ఒక ఫుట్టింగ్స్ మొత్తం కూడా ఈ మంత్ ఎండింగ్ కావాలి అని చెప్పేవాడు ప్రాజెక్ట్ మేనేజర్. అది దగ్గరుండి చేయించేవాడు కన్స్ట్రక్షన్ మేనేజర్. అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడంటే ఇచ్చిన బడ్జెట్ని ఇచ్చిన విధంగా క్వాలిటీగా మెటీరియల్ ఇచ్చి కన్స్ట్రక్షన్ మేనేజర్తో వర్క్ చేయించుకుంటాడు. కన్స్ట్రక్షన్ మేనేజర్ ఏం చేస్తాడు, ఉన్న కాంట్రాక్టర్ని కోఆర్డినేట్ చేసుకొని ఆయన కింద ఉన్న ఇంజనీర్ రిసోర్సెస్తో ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ టెక్నికల్గా క్వాలిటీగా అవుట్పుట్ తెచ్చుకుంటాడు. ఓకే, ఇది డిఫరెన్స్ అనమాట కన్స్ట్రక్షన్ మేనేజర్ కి ప్రాజెక్ట్ మేనేజర్ కి. ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ మేనేజర్ గా అవ్వాలంటే అంటే ఒక సివిల్ ఇంజనీర్ అంటే త్రూ ఎక్స్పీరియన్స్ అవుతారన్నా, లేదంటే వాళ్ళకు సపరేట్ అంటే ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్ కి ఉండేటట్టు ఏమన్నా ఉంటాయి కోర్సులు? ఏమన్నా కోర్సెస్ ఏముండవు శివ. ప్రాజెక్ట్ మేనేజర్ కంటే కోర్సెస్ ఉన్నాయి, కానీ కన్స్ట్రక్షన్ మేనేజర్ కి ఓన్లీ త్రూ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే కన్స్ట్రక్షన్ మీరు చిన్న బిల్డింగ్ తీసుకున్నా, పెద్ద బిల్డింగ్ తీసుకున్నా, ఆ పర్సన్ కి ఎక్స్పీరియన్స్ పెరుగుకుంటూ పోయేటప్పుడు ఆ లార్జ్ స్కేల్ ఆఫ్ ప్రాజెక్ట్ కానీ, స్మాల్ స్కేల్ ఆఫ్ ప్రాజెక్ట్ కానీ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు అంటే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తో గెయిన్ చేస్తే మాత్రమే వాళ్ళు కన్స్ట్రక్షన్ మేనేజర్ అవుతారు. అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ కి ఎక్కువ వర్క్ ప్రెజర్ ఉంటుందా, లేదంటే కన్స్ట్రక్షన్ మేనేజర్ కి అతనికి ఎక్కువ ప్రెజర్ ఉంటుంది కదా? ప్రాజెక్ట్ మేనేజర్ కి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు, అందరున్న స్టేక్ హోల్డర్స్ లైక్ కన్సల్టెంట్ కానీ, లేకపోతే ల్యాండ్ ఓనర్స్ కానివ్వండి, డెవలపర్స్ కానివ్వండి, అండ్ టైం లైన్స్ మీట్ అవుతున్నావా లేదా అనేది మ్యాన్ పవర్ మెటీరియల్ చూసుకునేది కూడా ప్రాజెక్ట్ మేనేజరే. కన్స్ట్రక్షన్ మేనేజర్ ఏం చేస్తాడు, ప్రాజెక్ట్ మేనేజర్ మీద డిపెండ్ అయ్యి ఉంటాడు. డిపెండెన్సీ ఎవరికి ఎక్కువ ఉంది, కన్స్ట్రక్షన్ మేనేజర్కి ఎక్కువ ఉంది. ఆయన ఎంతసేపు సివిల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయా లేదా చూసేంత వరకు మాత్రమే బాధ్యత. కన్స్ట్రక్షన్ అయిపోయేంత వరకే. కన్స్ట్రక్షన్ అయిపోయింది అనుకోండి, ఆ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలన్నా కస్టమర్ కి వితౌట్ లాస్ ఓనర్ కి బిల్డింగ్ కట్టించి చూపించాలన్నా కానీ ప్రాజెక్ట్ మేనేజరే. ఎవరికి ఎక్కువ స్ట్రెస్ ఉంటుందంటే అట్ ద ఎండ్ సైట్ లో మాత్రం కన్స్ట్రక్షన్ మేనేజరే, ఓవరాల్ ప్రాజెక్ట్ లో మాత్రం ప్రాజెక్ట్ మేనేజర్ కి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. అంటే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ కి అంటే ఎలాంటి ప్రెజర్స్ వస్తూ ఉంటాయి అంటే ఆన్ టైం ప్రాజెక్ట్ అవ్వకపోయినా వాళ్ళకి ప్రెజర్స్ ఉంటాయి, క్లయింట్స్ నుంచి ప్రెజర్స్ ఉంటాయి, పై నుంచి ఓనర్స్ నుంచి ప్రెజర్స్ ఉంటాయి. ఎలా హ్యాండిల్ చేస్తారన్నా ఎలాంటివి ఉంటాయి? ప్రాజెక్ట్ మేనేజర్ గా శివ, మనం ఇప్పుడు సైట్ లో ఉన్న కన్స్ట్రక్షన్ మేనేజర్ ని కోఆర్డినేట్ చేసుకోవాలి. తర్వాత బడ్జెట్ లో మనం వర్కౌట్ చేస్తున్నాం లేదా చూసుకోవాలి. అండ్ మనం అనుకున్న టైం లైన్ రీచ్ అవుతున్నా లేదా. సపోజ్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఈ మంత్ లో ఒక మినిమం ఒక స్లాబ్ వేద్దాం అనుకుంటున్నాము. మన దగ్గర ఉన్న కాంట్రాక్టర్స్ కానీ, మన దగ్గర ఉన్న స్టాఫ్ కానీ అందరూ
హ్యాపీగా కోఆర్డినేట్ చేసి ఈ మంత్ ఎండింగ్కి స్లాబ్ వేద్దాం అనుకుంటున్నాము. ఏదో విధంగా అవ్వలేదు. అట్ ద ఎండ్ బాగా స్ట్రెస్ అయ్యేది ఎవరు అంటే ప్రాజెక్ట్ మేనేజర్. ఒక స్లాబ్ లేట్ అవుతుంది అంటే ఆ స్లాబ్తో పాటు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న కాంట్రాక్టర్ కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఓనర్ కానీ ఎవరిని అడుగుతారంటే ప్రాజెక్ట్ మేనేజర్ని అడుగుతారు. అది జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక స్లాబ్ 2 days డిలే అయితే ఓవరాల్ నెక్స్ట్ అప్కమింగ్ 20 slabs కానీ 30 slabs కానీ ఎన్ని రోజులు డిలే అయితే ప్రాజెక్ట్ మనం హ్యాండ్ ఓవర్ ఎప్పుడు ఇస్తాము అంటే ప్రతి హవర్ కూడా ప్రతి మినిట్ కూడా మనం వేసుకున్న స్కెడ్యూల్ని మీట్ అవ్వకపోతే బాగా ఫీల్ అయ్యేది ఎవరంటే ప్రాజెక్ట్ మేనేజర్. ఎందుకంటే ఓవరాల్ స్కెడ్యూల్ ఆఫ్ ప్రాజెక్టు ఎప్పుడు కూడా అచీవ్ చేయాలని చూస్తాడు ప్రాజెక్ట్ మేనేజర్. అచీవ్ చేయలేకపోతే మాత్రం ఈజ్ అన్ఫిట్. రైట్ అన్న. అంటే ఇప్పటిదాకా ఒక ప్రాజెక్ట్ మేనేజర్కి ఉండే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి క్లియర్గా చెప్పారు. మీరు ఒక ప్రాజెక్ట్ మేనేజరే కాబట్టి అంటే మీరు మీ వర్క్ ఎక్స్పీరియన్స్ అన్న ఇప్పటిదాకా మీ 15 years ఎక్స్పీరియన్స్లో మీకు బాగా సాటిస్ఫైగా ఫీల్ అయిన ప్రాజెక్ట్ ఏంటి, మీకు బాగా టార్చర్ చూపించిన లైక్ అదే మీరు హర్డల్స్ ఫేస్ చేసిన ప్రాజెక్ట్ ఏంటన్న? మంచి క్వశ్చన్ అడిగావు శివ. నేను ఈ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో బాగా హ్యాండిల్ చేసిన ప్రాజెక్ట్స్ ఏంటంటే రకరకాల కన్స్ట్రక్షన్స్ వచ్చాయి శివ. ఫస్ట్ మనకి నార్మల్ కన్స్ట్రక్షన్ అంటే పాతకాలం ఏంటి సెంటరింగ్, ప్లే సెంటరింగ్, తర్వాత ఎంఎస్ బోర్డ్ సెంటరింగ్. ఇప్పుడు వచ్చేసరికి మైవాన్ టెక్నాలజీ వాడుతున్నాం. లాస్ట్ నాకు ఉన్న 12 years ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా మైవాన్ అనమాట. మైవాన్ సెంటరింగ్ మైవాన్ అంటే మలేషియన్ టెక్నాలజీ అనమాట. మనకి అన్ని కూడా షియర్ వాల్స్ వస్తాయి. అంటే డైరెక్ట్ గా మనం ఏం చేస్తామంటే ఒక కాలం వేయాలన్నా, ఒక వాల్ వేయాలన్నా, ఒక స్లాబ్ వేయాలన్నా అల్యూమినియం ప్యానల్స్ తీసుకొస్తాం. అల్యూమినియం ప్యానల్స్ తీసుకొచ్చేసి బోర్డులు మొత్తం ఫిక్స్ చేసి ఒకేసారి ఆ రూమ్ కావాల్సిన వాల్స్, ఆ రూమ్ కావాల్సిన స్లాబ్ వేసేస్తాం. ఇప్పుడు వచ్చే హై రైజ్ బిల్డింగ్స్ అన్ని కూడా మైవాన్ బిల్డింగ్సే, మైవాన్ టెక్నాలజీ యూజ్ చేసే బిల్డింగ్సే. ఇప్పుడు నేను మైవాన్ లో కూడా అసోసియేట్ మేనేజర్ గా చేశాను. మైవాన్ ప్రాజెక్ట్స్ లో కూడా అసోసియేట్ మేనేజర్ గా చేశాను. నాకు బాగా మంచిగా అనిపించిన ప్రాజెక్ట్స్ ఏంటంటే వన్ ఆఫ్ ద లీడింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో అసోసియేట్ మేనేజర్గా చేసి 2 years స్ట్రక్చర్ ప్లస్ ఫినిషింగ్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ ఒక 4 months 16 floors ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేసి వచ్చారు బయటికి. అంటే లీడింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీలో అసోసియేట్ మేనేజర్గా చేసి ఒక ఈచ్ ఫ్లోర్కి మాది 9 towers. నేను ఒక టవర్ 9కి ఇన్ఛార్జ్ అసోసియేట్ మేనేజర్గా. మైవాన్లో ఒక 298 ఫ్లాట్స్ అనమాట. 298 ఫ్లాట్స్లో ఆల్మోస్ట్ 2.5 years స్ట్రక్చర్ ప్లస్ ఫినిషింగ్ ప్లస్ హ్యాండ్ ఓవర్ చేసి బయటకు వచ్చాను. అది చాలా బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ప్రాజెక్ట్స్ అనమాట. అవి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి మిడిల్ డ్రాప్, నా కెరియర్లో మిడిల్ డ్రాప్ అనమాట. తెల్లాపూర్ ఆ ఏరియాలో మంచి మంచి ప్రాజెక్ట్ చెప్పుకుంటారు కానీ అట్లాంటి ప్రాజెక్ట్ మిడిల్ డ్రాప్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఫండ్స్ ఉండవు, ఆ బిల్డర్ దగ్గర ఫండ్ ఉండదు, సేల్స్ అవ్వవు. అప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏమైంది 10 years అయినా కానీ అండర్ కన్స్ట్రక్షన్ అనే ఉంటుంది. అలాంటి కంపెనీలో చేసి కూడా వేస్ట్. ఇప్పుడు నేను చేసే ప్రాజెక్ట్ వచ్చేసరికి మిక్స్డ్ టైప్ అనమాట. కాలమ్స్ అన్ని మైవాన్, లెఫ్ట్ వాల్స్ మైవాన్, సెంటరింగ్ మొత్తం కూడా ప్లే సెంటరింగ్. ఇక్కడ సింగిల్ టవరే కానీ అల్ట్రా లగ్జరియస్ గా కడుతున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఛాలెంజెస్ వచ్చేసరికి రెసిడెన్షియల్ ఏరియాలోనే రెసిడెన్షియల్ బిల్డింగ్ కడుతున్నాం. వర్కింగ్ అవర్స్ ఇబ్బంది అండ్ నెక్స్ట్ కాంక్రీట్ ప్రొక్యూర్మెంట్ ఇబ్బంది. అండ్ మనం 3 shift చేసే కన్స్ట్రక్షన్ యాక్టివిటీని సింగిల్ షిఫ్ట్ తోనే ముగించాలి. అప్పుడు ఏమైపోతుందంటే యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ గా అంతకుముందేమో 2.5 years ఒక టవర్ హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చాము. ఇక్కడేమో సింగిల్ టవర్, తక్కువ ఫ్లాట్లు, తక్కువ టైంలో హ్యాండ్ ఓవర్ చేయాలని మనకున్నా కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం చేయలేము అనమాట. ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఊరి బయట కన్స్ట్రక్షన్ చేస్తానేమో 3 shifts ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి, 24/7 వర్క్ అవుతూ ఉంటుంది, చేసుకోవచ్చు, ఇబ్బంది. ఇక్కడైతే ఓన్లీ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 లేదా మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. అంటే ప్రొడక్టివిటీ అనేది తగ్గుతుంది, టైమ్ అండ్ ప్రొడక్టివిటీ అవుట్పుట్ తగ్గుతుంది. ఇది ఒక డిస్సాటిస్ఫాక్షన్. ఓవరాల్ గా ప్రాజెక్ట్ బాగానే ఉంటుంది, బట్ ఆన్ టైం ఇవ్వగలగాలి అనేది మాత్రమే ఆలోచిస్తే కొంచెం అటు ఇటు అవ్వచ్చు. మీరు ఒక ప్రాజెక్ట్ ని ఇప్పటిదాకా జనరల్ గా
మీ కింద ఉండే ఆర్కిటెక్చర్స్, సివిల్ ఇంజనీర్స్ వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేశారన్న? అంటే ఇప్పుడు శివ మనకి ఎలా ఉంటుందంటే మెయిన్గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో బడ్జెట్ ఎంత ఇంపార్టెంటో డ్రాయింగ్స్ కూడా అంత ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ మనం 16 ఫ్లోర్ల బిల్డింగ్ 15 ఫ్లోర్ల బిల్డింగ్ కడుతున్నాం. ఆర్కిటెక్ట్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఆ క్లయింట్ కావాల్సిన అవసరాలకు తగ్గట్టు డ్రాయింగ్స్ రిలీజ్ చేస్తాడు. ఫ్లోర్ ప్లాన్స్ అవ్వచ్చు, బేస్మెంట్ ప్లాన్స్ అవ్వచ్చు, టెర్రస్ ప్లాన్స్ అవ్వచ్చు, టిపికల్ ఫ్లోర్ ప్లాన్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే సైట్ కండిషన్ బట్టి మన నెసెసరీని బట్టి టైం టు టైమ్ ప్రాజెక్ట్ డ్రాయింగ్స్ తెప్పించుకోగలగాలి. ఇప్పుడు సపోజ్ మీరు బేస్మెంట్లో ఉన్నారు, 2 basements ఉన్నాయి, B2లో ఉన్నారు. మీకు ఏ డ్రాయింగ్ కావాలో అప్పుడు B2 డ్రాయింగ్ ఎప్పుడో 4 months ముందు మీరు ఆర్కిటెక్ట్ దగ్గర నుంచి తెప్పించుకోగలగాలి. ఆ 4 months నుంచి తెచ్చుకున్న డ్రాయింగ్కి ఎలక్ట్రికల్ డ్రాయింగ్, స్ట్రక్చరల్ డ్రాయింగ్ అప్రూవ్ తీసుకొని తెప్పించుకోవాలి. సపోజ్ మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు, టిపికల్ ఫ్లోర్ అంటే రెసిడెన్షియల్ ఫ్లోర్ స్టార్ట్ అయ్యే డ్రాయింగ్ అందరి దగ్గర నుంచి తెప్పించుకోగలగాలి. వీళ్ళని హ్యాండిల్ చేయాలంటే మనం ఆఫ్లైన్ మీటింగ్స్ పెట్టుకోవాలి, ఆన్లైన్ మీటింగ్స్ పెట్టుకోవాలి, క్లయింట్ సాటిస్ఫై విధంగా వాళ్ళతో డిజైన్ చేయించుకోవాలి. అండ్ సైట్ కండిషన్ కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా చూపించాలి. ఒక ఆర్కిటెక్ట్ ఎక్కడో ఉంటాడు, ఒక స్ట్రక్చర్ ఎక్కడో ఉంటాడు, వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర కూడా ఉండొచ్చు. అంటే మనం ఎంచుకునే కన్సల్టెంట్ బట్టి వీళ్ళందరూ ఉంటారు. ఇప్పుడు మా ఆర్కిటెక్ట్ ఉన్నాడు, జైపూర్లో ఉంటాడు, స్ట్రక్చర్ అబిట్స్లో ఉంటాడు, MEP గచ్చిబౌలిలో ఉంటాడు, ల్యాండ్స్కేప్ గచ్చిబౌలిలో ఉంటాడు. అండ్ నెక్స్ట్ మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ వచ్చాయి శివ. ఇప్పుడు ఈ వీటితో పాటు జనాలు ఏం చేస్తున్నారంటే గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్స్ కూడా వెళ్తున్నారు. ఈ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్స్కి వెళ్ళినప్పుడు మనం ఆ కన్సల్టెంట్ కూడా కన్సిడర్ చేయాలి. వీళ్ళందరినీ హ్యాండిల్ చేయాలంటే ఒక కన్స్ట్రక్షన్ మేనేజర్ చేయలేడు, ప్రాజెక్ట్ మేనేజరే డీల్ చేయగలుగుతాడు. ఏ డ్రాయింగ్ కావాలి, ఎప్పుడు కావాలి, ఎవరితో మాట్లాడాలి, ఆ డ్రాయింగ్ ఫైనల్ చేసి గుడ్ ఫర్ కన్స్ట్రక్షన్ స్టాంప్ వేసి బయటికి తీసుకురావాలి. అది ఒక ప్రాజెక్ట్ మేనేజర్ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ మెయిన్. అంటే ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా అంటే ఒక ప్రాజెక్ట్ని బడ్జెట్ ఎలగేట్ చేస్తారు కదా, అంటే అది మంత్లీ బడ్జెట్ అంటే ఓవరాల్ బడ్జెట్ అనేది ఒకటి ఎప్పటికప్పుడు ఉంటుంది కదన్నా, మంత్లీ బడ్జెట్, డే బడ్జెట్, అట్లా అది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారన్నా? ఇప్పుడు సపోజ్ శివ స్టార్టింగ్ లో చెప్పాను, ఇప్పుడు నేను చేయబోయే ప్రాజెక్ట్ 150 crore అనుకున్నాము. అవునవును. ల్యాండ్ వాల్యూ ఎంత, తర్వాత సివిల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత, స్ట్రక్చర్ కాస్ట్ ఎంత, బ్రిక్ వర్క్ కాస్ట్ ఎంత అనేది మనం ఏం చేస్తామంటే క్వాంటిటీ సర్వే చేయించుకుంటాము. క్వాంటిటీ సర్వే అంటే ఇన్ ద సెన్స్ నెంబర్ ఆఫ్ బ్రిక్స్ ఎన్ని పడుతున్నాయి, ఎంత క్వాంటిటీ ఆఫ్ కాంక్రీట్ వాడుతున్నాము, ఎంత క్వాంటిటీ ఆఫ్ స్టీల్ వాడుతున్నాము. ఒక ఇనిషియల్ గా డ్రాయింగ్స్ వస్తాయి కదా మనకి, ఆ డ్రాయింగ్స్ బేస్ చేసుకొని ప్రతి ఒక్క మెటీరియల్ క్వాంటిటీస్ క్వాంటిటీ ఎస్టిమేషన్ చేస్తాం. క్వాంటిటీ సర్వేని పెట్టుకొని బీటెక్ సివిల్ చదివిన పిల్లోడితో డ్రాయింగ్ త్రూ ఎస్టిమేషన్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క యాక్టివిటీ, సపోజ్ ఈ స్లాబ్ వేసాను, నాకు 40 టన్నులు స్టీలు ఇంటూ 56,000 ప్లస్ GST ప్లస్ కాంక్రీట్, ఈచ్ M³ M35 ఎంత, M50 ఎంత అనేది మనకు ప్రాక్టికల్గా చేస్తాం. ప్రాక్టికల్గా చేసేటప్పుడు సపోజ్ ఒక ఫ్లోర్కి ఒక 1 crore అయింది, అది ఒక సివిల్ వర్క్. దాంతోపాటు ఇంకేమైనా మెటీరియల్ కావాలా అంటే నా ప్రాజెక్ట్ కాస్ట్లో ఈ స్లాబ్ వరకు ఇంత పర్సంటేజ్ నేను రిలీజ్ చేయగలగాలి అనేది త్రూ ఎక్స్పీరియన్స్ అన్న అవుతుంది, లేదా త్రూ వర్క్ వల్ల నేర్చుకోవచ్చు. నేనేం చేస్తాను, సపోజ్ ఒక 16 స్లాబ్స్ అయితే స్లాబ్కి 1 కోటి రూపాయలు అవుతుంది కాబట్టి ముందుగా మేనేజ్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాను, క్యాష్ ఫ్లో ఇంత మీరు 1.5 crore రిజర్వ్ చేసుకొని ఉండండి. మనం స్లాబ్ క్యాష్ చేస్తున్నాము, లేబర్ బిల్ ఇవ్వాలి, కాంట్రాక్టర్ బిల్ ఇవ్వాలి, సైట్కి శాలరీస్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా నా దృష్టిలో ఉంటాయి. అంటే పర్సంటేజ్ మంత్లీ సపోజ్ 36 months 3 years అనుకోండి ప్రాజెక్ట్, 36 monthsకి 150 crores ఆఫ్ బడ్జెట్ డివిజన్ చేస్తే నెలకి ఏ యాక్టివిటీకి ఎంత అవ్వాలి అనేది ముందు నేను చెప్తాను. నేను చెప్పిన తర్వాత ఆ అమౌంట్ వాళ్ళని రెడీ చేసుకొని ఉంచుకోమంటాను. ఎందుకంటే ఇవాళ రేపు బిల్డర్లో దేని మీద డిపెండ్ అయి ఉంటారు, సేల్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. మంచి సేల్స్ ఉన్న బిల్డర్ ఏం చేస్తాడు, క్యాష్ మొత్తం కూడా రిజర్వ్ చేసుకుంటాడు. సేల్స్ లేని బిల్డర్ ఏం చేస్తాడు, 2 స్లాబ్లు వేసేసి ప్రాజెక్ట్ ఆపేస్తాడు. అందుకే నేనేం చేస్తాను, యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ ప్రాజెక్ట్ మేనేజర్గా నాకు 3 monthsకి ఇంత క్యాష్ ఫ్లో మెయింటైన్ చేయండి, ఈ యాక్టివిటీకి ఇంత అవుతుంది అని చెప్పేస్తాను. అంటే మళ్ళీ ఫైనాన్షియల్గా ఏమి ప్రాబ్లం రాకుండా, ప్రాజెక్ట్ ఆగకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ముందు చెప్పేస్తాను. రైట్ అన్న. ఎందుకంటే ఇప్పుడు మనకి
స్టాండర్డ్ కాస్ట్ ఉంటుంది. స్టాండర్డ్ కాస్ట్ వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ కాస్ట్. ఒక 6 ఇంజనీర్లు పనిచేస్తున్నారు, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ పనిచేస్తున్నారు, హెడ్ ఆఫీస్ లో మనుషులు పనిచేస్తున్నారు అంటే టోటల్ టీమ్ ఒక 10 మెంబర్స్ శాలరీయే ఇంక్లూడింగ్ ఎండి శాలరీస్ కలుపుకుంటే ఒక 2 crores అవుతుంది అనుకో సంవత్సరానికి. మంత్లీ ఎంత అవుతుంది? దగ్గర 20 లక్షలు అవుతుంది ఖర్చు. అంటే మంత్లీ 20 లక్షల శాలరీస్. అదే ఈ లోపు మనం కన్సల్టెంట్ కి ఇవ్వాల్సిన అమౌంట్ ఎంత, ఈ లోపు మెటీరియల్ తీసుకొస్తే అమౌంట్ ఎంత అనేది యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ గా నాకు ఎప్పుడు మైండ్ లో తిరుగుతూ ఉంటుంది. 31st వచ్చింది అనుకోండి, ఎవరెవరికి ఏ బిల్ ఇవ్వాలి, వీక్లీ ఎవరెవరికి ఏ బిల్ ఇవ్వాలి అనేది నేను 3 months మినిమం క్యాలిక్యులేట్ చేసి ఆ కాస్ట్ ని నేను మా ఎండీలకు కానీ ఓనర్లకు కానీ ముందే చేసి పెడతాను. అది ఎప్పుడు ఉంటుంది ఇదంతా శివ అంటే, మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితేనే ఇవన్నీ చెప్పగలుగుతారు. ఒక బేసిక్ సివిల్ పిల్లోడు ఇవన్నీ చెప్పాలంటే వాడికి 10 నుంచి 15 సంవత్సరాలు ఈజీగా పట్టింది ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే. అనే యాజ్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్గా అంటే ఒక క్వాలిటీ ఆఫ్ వర్క్ అంటే ఒక వర్క్ని ఎలా అనాలిసిస్ చేస్తారన్న మీరు మీ సైట్లో? కరెక్ట్ క్వశ్చన్ శివ. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అనే కాదు, ఒక సివిల్ ఇంజనీర్గా కానీ మనం ఒక ఫ్లాట్ కొనుక్కుంటున్నాం అంటే క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ వాడారా లేదా అనేది ఈ రోజుల్లో బాగా చూస్తారు. ఎందుకంటే ఏ బ్రిక్ వాడావు, ఏ కంపెనీ బ్రిక్ వాడావు, ఏ కంపెనీ సిమెంట్ వాడావు. మనం ఏం చేస్తామంటే మన ప్రాజెక్ట్ బడ్జెట్లోనే ఫిక్స్ అయిపోతా ఉంటాం. సపోజ్ స్టీల్, టాటా స్టీల్ వాడతాము, జేఎస్డబ్ల్యూ స్టీల్ వాడతాము. అంటే మోస్ట్ బ్రాండెడ్ కంపెనీస్ మనం ఏం చేస్తామంటే మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చేసుకుంటాం. మనకు కావాల్సిన ఫైనాన్షియల్ నెగోషియేషన్స్ చేసుకొని దాన్ని ఒక థర్డ్ పార్టీ చెకింగ్ పంపిస్తాము. సపోజ్ స్టీల్ తీసుకున్నాను నేను, జేఎస్డబ్ల్యూ తీసుకున్నాను, జేఎస్డబ్ల్యూ కూడా ఇస్తాడు ఆ స్టీల్ ప్రాపర్టీ సర్టిఫికేట్స్ అన్ని కూడా. నేనేం చేస్తాను, థర్డ్ పార్టీ టెస్టింగ్కి వెళ్తాను. థర్డ్ పార్టీ టెస్టింగ్ చిన్న సరే మనం మళ్ళీ వెళ్ళాలి, తప్పదు. డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకుంటాను, ఎప్పుడు డెలివరీ అయిందో చూసుకుంటాను, ఆ స్టీల్ కి రీబార్, స్టీల్ అయితే రీబార్ పర్ మీటర్ కి ఎన్ని రీబార్స్ ఉన్నాయో చూసుకుంటాను. అలాగే కాంక్రీట్ వచ్చేసరికి మనము ఆర్ఎంసీ వెండర్స్ దగ్గరికి వెళ్తాం. పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తాయంటే వాళ్ళకే మనకి ఆర్ఎంసీ యూనిట్ టీమ్ ఏం చేస్తుందంటే వచ్చిన మెటీరియల్ ని స్టడీ చేస్తుంది, అనాలిసిస్ చేస్తుంది, టెస్ట్ చేస్తుంది అనమాట. ఈ విధంగా వర్క్ అంతా అదే కదన్నా. అదే క్యూసీ వర్క్ మొత్తం కూడా క్వాలిటీ అనాలిసిస్, క్వాలిటీ కంట్రోల్. మీరు అన్నారు కదన్నా బ్రిక్స్, మీరు అన్నారు కదన్నా బ్రిక్స్, ఏసీసీ బ్రిక్స్ అని. అంటే ఇప్పుడు అందులోనే సిమెంట్ బ్రిక్స్ అని కొన్ని వచ్చినాయి అన్న. ఏసీసీ బ్రిక్స్ అనేవి పెద్ద బ్రిక్స్ అనేవి సరే లైట్ వెయిట్ ఉంటాయి, కానీ ఇప్పుడు సిమెంట్ బ్రిక్స్ ఎంత ఎంత బ్లాక్ ఉందంటే అది చాలా వెయిట్ ఉంటుంది. చాలా వరకు కన్స్ట్రక్షన్ అంతా దాంతో కూడా చేస్తున్నారు అన్న. అది పర్వాలేదన్నా, డేంజర్ జోన్ లో ఉన్నట్ట లేదంటే పర్వాలేదా? ఇప్పుడు శివ ఎట్లుంటుందంటే మనం బ్రిక్ యొక్క లోడ్ క్యాలిక్యులేట్ చేస్తాము. బ్రిక్ సపోజ్ ఏసీసీ లైట్ వెయిట్ అనుకున్నాము, సపోజ్ దాని సమ్ ఎక్స్ కేజెస్ అనుకున్నాము. ఇప్పుడు సపోజ్ సాలిడ్ బ్లాక్ అంటాం మనం. సాలిడ్ బ్లాక్ అంటే సిమెంట్ కాంక్రీట్ బ్లాక్ అంటాము. అదేంటంటే మీరు సపోజ్ దాన్ని 8 inch థిక్నెస్ బ్లాక్, 4 inch థిక్నెస్ బ్లాక్ ఉంటుంది. ఇప్పుడు మేము చేసేది మొత్తం కూడా సాలిడ్ బ్లాక్ తోనే కన్స్ట్రక్షన్. అది డెడ్ లోడ్ ఎక్కువ ఉన్నా కానీ మనం ఏం చేస్తామంటే స్ట్రక్చరల్ డిజైన్ చేసేటప్పుడే ఈ డెడ్ లోడ్ కూడా వేసి క్యాలిక్యులేషన్ చేస్తాము. డెడ్ లోడ్ కూడా వేసి క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మాత్రం ఫుట్టింగ్ లోను, కాలం లోను, స్లాబ్ లోను అంతే ఇదిగా ఈ లోడ్ బేర్ చేసే డిజైన్ స్ట్రక్చరల్ కన్సల్టెంట్ ఇస్తాడు. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు, బరువు ఎక్కువ ఉన్నా కానీ డెడ్ లోడ్ తీసుకునే డిజైన్ ఇస్తాం. అంటే జనరల్ గా చాలా మంది అంటారు కదా లైట్ వెయిట్ ఉన్న బ్రిక్స్ అనుకో లైఫ్ ఉంటది, ఎందుకంటే వెయిట్ తక్కువ ఉంటది, పిల్లర్స్ మీద వెయిట్ తక్కువ పడుతుంది. అది ఈ బ్రిక్స్ వేస్తే వెయిట్ ఎక్కువ పడి జస్ట్ ఐ మీన్ ఏంటంటే డెమాలిష్ కూలిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది తప్పు శివ. మనకి ఏసీసీ అనేది ఈజీ టు క్యారీ, ఈజీ టు కన్స్ట్రక్ట్, ఈజీ టు జాయింట్ అనమాట. ఏసీసీ వాడటం వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏసీసీ వాడితే ఏమవుతుందంటే మనము ఒక డ్రిల్ మిషన్ పెట్టి డ్రిల్లింగ్ కొట్టినా కానీ లేకపోతే చేత్తో గోడకు మొలలు కొట్టినా కానీ ఏమవుతుందంటే ఈజీగా ఆ ఏరియాలో క్రాక్ వచ్చేస్తుంది అనమాట. ఆ బ్లాక్ మొత్తం క్రాక్ వచ్చేస్తుంది. అదో పెద్ద డిసడ్వాంటేజ్. అందుకే జనాలు ఏం చేస్తున్నారు, డ్రిల్ పెట్టి యూజ్ చేసి సాలిడ్ బ్లాక్ యూజ్ చేస్తున్నారు. సాలిడ్ బ్లాక్ ఏం చేస్తుందంటే స్టిఫ్ గా, నీట్ గా, రిజిడ్ గా ఉంటుంది. ఏసీతో పోలిస్తే రెండు వాడచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీ స్ట్రక్చరల్ డిజైనర్ అన్ని కన్సిడర్ చేసి ఇస్తే ఓకే. కన్సిడర్ చేయకపోతే నిజంగానే మీరు అన్నట్టు డెడ్ లోడ్ పడుతుంది కాలం మీద, ఫుట్టింగ్ మీద. రైట్ అన్న. జనరల్ గా బిల్డింగ్ ఎంత వర్క్ జరిగినా మొత్తం మనకు కనిపించేదంటే
బిల్స్ లోనే, అంటే ఈ రోజు ఎంత వర్క్ అయింది, మనకి ఇన్ని పేమెంట్స్ అయ్యి అన్న కనిపించేదంతా బిల్స్ లోనే. ఒక ప్రాజెక్ట్ మేనేజర్ గా అవి చూసుకోవాల్సింది కూడా మీరే. సో ఆ బిల్ ప్రాసెస్ ఎట్లా ఉంటది అన్న ఫైనల్ గా? ఫస్ట్ మనం వర్క్ ఆర్డర్ లో మెన్షన్ చేస్తాం శివ. వర్క్ ఆర్డర్ లో ఏం చేస్తామంటే క్వాంటిటీస్ బిల్ ఆఫ్ క్వాంటిటీస్ మెన్షన్ చేస్తాం. సపోజ్ స్లాబ్ తీసుకున్నారు మీరు, ఎంత ఎస్ఎఫ్టీ అంటే ఎన్ని హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఎస్ఎఫ్టీ స్లాబ్ వేసారు. సపోజ్ ఒక స్లాబ్ ఏరియా 12,000 ఎస్ఎఫ్టీ వేసారు. వర్క్ ఆర్డర్ లో మీరేం మెన్షన్ చేశారు, సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ మెన్షన్ చేశారు. వాళ్ళకి వర్క్ ఆర్డర్ లో ఏం చేస్తామంటే స్లాబ్ వేసిన నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు లైక్ క్యూరింగ్ జాగ్రత్తలు తీసుకొని మంచిగా నీట్ గా చేస్తే అప్పుడు బిల్ రైజ్ చేయమని చెప్తాం. బిల్ రైజ్ చేసినప్పుడు కాంట్రాక్టర్ ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న స్ట్రక్చరల్ ఇంజనీర్ తో ఎగ్జిక్యూషన్ ఇంజనీర్ తో మెజర్మెంట్స్ తీపిస్తాడు. మెజర్మెంట్స్ తీపిచ్చి ఎంబుక్ లో రాపిచ్చేసి ఒక రిక్వెస్ట్ లెటర్ పెడతాడు పిఎం గారికి, అంటే నాకే పెడతాడు. ఏమని పెడతారంటే, సార్ నేను ఇంత క్వాంటిటీ ఆఫ్ కాంక్రీట్ ఇంత ఏరియా ఆఫ్ స్లాబ్ లో క్యాష్ చేశాను, నాకు బిల్ రిలీజ్ చేయండి అని చెప్తాడు. మన వర్క్ ఆర్డర్లో ఏం చేస్తామంటే నువ్వు బిల్ పెట్టిన దగ్గర నుంచి 1 వీక్ కానీ 2 వీక్ కానీ టైం ఇస్తాం బిల్ రిలీజ్ చేయాలంటే. మనం ఏం చేస్తామంటే ఎంబుక్ లో ఉన్న వాల్యూస్ మొత్తం కూడా ఫీల్డ్ లో వెరిఫై చేసుకొని డిజైన్ ప్రకారం వెళ్ళామా లేదా చూసి థర్డ్ పార్టీ చెకింగ్ అంటే బిఫోర్ కాస్టింగ్ ఆఫ్ కాంక్రీట్ కానీ ఆఫ్టర్ కాస్టింగ్ ఆఫ్ కాంక్రీట్ కానీ క్యూఏక్యూసీ టీము, ఎగ్జిక్యూషన్ టీము, పిఎంసి టీము అందరూ సాటిస్ఫై అయ్యి ఆ చెకింగ్ల మీద సైన్లు చేసి పవర్ కార్డు మీద కాంక్రీట్ కార్డుల మీద సైన్ చేసి మెజర్మెంట్ బుక్ మీద రాసి తీసుకొచ్చి నాకు రిక్వెస్ట్ చేసి లెటర్ ఇస్తే అప్పుడు నేను హెడ్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేస్తాను. అది 10 లక్షలు అవ్వచ్చు, 20 లక్షలు అవ్వచ్చు, 30 లక్షలు అవ్వచ్చు. అంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది. వాడు నెల రోజులు కష్టపడి ఒక స్లాబ్ కొట్టినా కానీ బిల్ ఇవ్వాలంటే ఇంకో 15 రోజులు పట్టుద్ది. అంటే అంత సిస్టమాటిక్ ఆఫ్ వర్క్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాను. క్రాస్ చెక్ జరుగుతుందన్నా గ్రౌండ్ లెవెల్లో, అంటే నిజంగానే వాడా, అంటే నేను ఇప్పుడు స్లాబ్ వేయడానికి ఎంత వాల్యూ ఆఫ్ అమౌంట్ అయింది, అంటే ఈ క్వాంటిటీకి ఎంత వర్క్, ఎంత డబ్బులు అయినాయి, కాంక్రీట్ కి ఎంత అయినాయి, సమ్ అట్లా క్యాల్కులేట్ చేసుకోవడం క్రాస్ చెక్ చేస్తాను. క్రాస్ చెక్ చేస్తాను. ఇప్పుడు సపోజ్ 40 టన్స్ ఆఫ్ స్టీల్ అనుకున్నాం అనుకోండి, బార్ బెండర్స్ ఉంటారు, మా ఇంజనీర్లు ఉంటారు, క్యూఎస్ ఉంటాడు, హెడ్ ఆఫీస్ లో క్యూఎస్ ఉంటాడు, క్యూఎస్ వెరిఫై చేసుకుంటాడు నిజంగా 40 టన్స్ డిజైన్ ప్రకారం అయిందా లేదా. అవ్వకపోతే మీరు తక్కువ వాడినట్టు, లేదా ఎక్కువ వాడారు, ఎక్కడ ఎక్స్ట్రా వాడారు, ఎవరు రికమెండ్ చేస్తారు ఆ ఎక్స్ట్రా స్టీల్, ఇవన్నీ కూడా నోట్ చేసుకొని యాజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్ గా హెడ్ ఆఫీస్ కి పంపిస్తాను. సార్ వీళ్ళంతా వర్క్ చేశారు, నేను రికమెండ్ చేస్తున్నాను, వీళ్ళకి బిల్ ఇవ్వచ్చు. అట్లా క్రాస్ చెక్ చేసిన తర్వాత మాత్రమే మన కాంట్రాక్టర్ అకౌంట్ కి త్రూ చెక్ బిల్ పడుతుంది అనమాట. అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్, బ్రిక్ వర్క్ అవ్వచ్చు, లేకపోతే పెయింటింగ్ వర్క్ అవ్వచ్చు, పుట్టి వర్క్ అవ్వచ్చు, ప్లంబింగ్ వర్క్ అవ్వచ్చు, మనం రాసుకున్న అగ్రిమెంట్, ఆ అగ్రిమెంట్ ని వర్క్ ఆర్డర్ అన్నాం. ఆ వర్క్ ఆర్డర్ లో చేసిన యాక్టివిటీకి ఒక ఇంజనీర్ నేను వీడు చేసిన వర్క్ తో సాటిస్ఫాక్షన్ అయ్యాను, డ్రాయింగ్ ప్రకారం క్వాలిటీ వైజ్ ప్రకారం అని చెప్పి వాడు ఓకే అనుకుంటే కాంట్రాక్టర్ బిల్ రేస్ చేస్తాడు. కాంట్రాక్టర్ బిల్ రేస్ చేస్తే పిఎం అప్రూవల్ ఇస్తే ఒక ఓనర్ దాన్ని ఓకే అనుకొని బిల్ రిలీజ్ చేస్తాడు. అంటే ఇప్పుడు బిల్స్ లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఆర్ఏ బిల్స్ చాలా ఉన్నాయి. ఒకసారి ఆర్ఏ బిల్స్ అంటే ఏంటి? రిలీజ్ అమౌంట్ బిల్స్ అంటాము. సపోజ్ మీరు ఒక 10 స్లాబ్లు వేయాలి, మీరు ఎక్కడో బేస్మెంట్ లో 2 స్లాబ్లు వేశారు, ఫుట్టింగ్స్ ఒకసారి వేసారు అంటే మనం వర్క్ ఆర్డర్ అగ్రిమెంట్ రాసుకున్న ప్రకారము మీరు 15 స్లాబ్లకి 15 బిల్లులు పెట్టుకోవచ్చు. పెద్ద ప్రాజెక్ట్ అయితే మధ్యలో కూడా సగం ఫుట్టింగ్స్ వేయచ్చు, సగం వాల్స్ వేయచ్చు, సగం ఇంకేదైనా వేయచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి ఇచ్చిన వర్క్ ఆర్డర్ని డివిజన్ చేస్తాము. వర్క్ ఆర్డర్ని డివిజన్ చేసి ఇంత ఎస్ఎఫ్టీకి ఇంత ఒక బిల్లు, ఇంత ఎస్ఎఫ్టీకి ఒక బిల్లు. సపోజ్ ఒక 20,000 ఎస్ఎఫ్టీ ఉంది, ఫస్ట్ నేను ఒక 1500 ఎస్ఎఫ్టీకి మాత్రమే బిల్ రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఆ 1500 ఎస్ఎఫ్టీకి RA1 అంటాము. అట్లా RA1 బిల్స్ మొత్తం కూడా వర్క్ వైజ్ కాంట్రాక్టర్ రేజ్ చేస్తూ ఉంటాడు. కాంట్రాక్టర్ కూడా రిజిస్టర్డ్ కంపెనీ అయితే వాడికి ట్యాక్స్ ఇన్వాయిస్ రేజ్ చేసుకోవాలి, వాడు సిఏకి జిఎస్టీలు చూపించుకోవాలి, కంపెనీకి జిఎస్టీలు చూపించుకోవాలి. ఈ RA బిల్స్ మొత్తం కూడా మనకి ఏంటంటే ఎవిడెన్స్ అనమాట. మనం ఎంత అమౌంట్ వాడికి ఇష్యూ చేస్తున్నాం వాడి అకౌంట్లోకి అని RA బిల్స్. ఇంకోటి ఏంటంటే అడ్వాన్సెస్ అంటాం, అడ్వాన్స్ బిల్ అమౌంట్ అంటాం. అడ్వాన్స్ బిల్ అమౌంట్ అంటే వర్క్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే సపోజ్ 15 crore ప్రాజెక్ట్ వాల్యూ ఉన్న వర్క్ ఒకటికి అప్పచెప్పాం కాంట్రాక్టర్కి,
వాడికి ఎంత ఇస్తాము, మన కంపెనీ పాలసీని బట్టి మనం ఒక 1% అన్న వాడికి అడ్వాన్స్ ఇస్తాము. 15 crore అంటే దగ్గర దగ్గర నీకు ఈజీగా ఒక 1%. ఆ అమౌంట్ అనేది అడ్వాన్స్ రూపంలో వాళ్ళకి ఇస్తాం అనమాట. దాన్ని అడ్వాన్స్ అమౌంట్ రిలీజ్ బిల్స్ అంటాము. ఇంకొన్ని వచ్చేసరికి మిడ్ టర్మ్ బిల్స్ వస్తాయి. మిడ్ టర్మ్ బిల్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే వాడు వర్క్ చేయడు, వాడు ఫైనాన్షియల్గా ఇది అయ్యిండు, మళ్ళీ అప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ నాకు అడ్వాన్స్ ఇవ్వండి నేను వర్క్ చేస్తాను అని చెప్పి తీసుకుంటాడు. అవి మిడ్ టర్మ్ బిల్స్. మిడ్ టర్మ్ బిల్స్లో కూడా అది ద మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట. కాంట్రాక్టర్కి బిల్డర్కి ఉన్న అండర్స్టాండింగ్లో వాడు ఇస్తాడు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బిల్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ బిల్కి మనం మెజర్మెంట్ బుక్లో రాస్తాము. చెక్ లిస్ట్ మీద కూడా మీ స్టాంప్ ఉండాలి, పైన స్టాంప్ ఉంటేనే బిల్లు. మేనేజర్ స్టాంప్ లేకుండా ఏ బిల్లు కూడా పాస్ అవ్వదు. అంటే అట్ ద ఎండ్ మేనేజర్ రెస్పాన్సిబుల్. ఆ బిల్ రిలీజ్ చేసిన తర్వాత వాడు పని చేయలేదని చెప్పకూడదు. రైట్, మేనేజర్ రెస్పాన్సిబుల్ అనమాట. అది రైట్ అన్న. మా ఆడియన్స్ కోసం అంటే సివిల్స్ అంటే కాలేజ్లో ఐ మీన్ సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ సివిల్ అవుతున్నదంటే రిలీవ్ అయిన తర్వాత చాలా మంది జాబ్స్ కోసం చాలా ట్రై చేస్తున్నారు. అంటే ఇలాంటి ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వాలంటే అలాంటి క్వాలిటీస్ మెయిన్ ఉండాలన్నా అండ్ మీరు ఆల్రెడీ చెప్పారు యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంకా సింపుల్ గా వేరే మెథడ్ ఏమైనా ఉన్నాయా? ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు బీటెక్ చదివిన పిల్లలందరూ కూడా ప్రాజెక్ట్ మేనేజర్లు అవ్వాలంటే ఫస్ట్ ఓపిక ఉండాలండి. ఓపిక ఉండాలి, ప్రెజర్ తట్టుకోవాలి. మనం సోషల్ మీడియాలో ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఎంత సోషల్ మీడియాలో మనం ఎంత ఇదిగా ఉంటామో వర్క్ విషయంలో కూడా అంత ఇదిగా నేర్చుకొని మనం స్టెప్ బై స్టెప్ వెళ్తూ పోతే మనకి ఆపర్చునిటీస్ ఇస్తారు. టైం ఇస్తుంది, నేచర్ ఇస్తుంది, ఎన్వైరన్మెంట్ కూడా కోఆపరేట్ చేస్తుంది. అండ్ మీరు త్వరగా మేనేజర్లు కావాలి అంటే మాత్రం ఇన్స్టిట్యూషన్స్ పట్టుకోవాలి గట్టిగా. ఎన్ఐటీలు ఐఐటీలో కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కానీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కానీ కోర్స్ తీసుకోండి. బీటెక్ తర్వాత ఎంటెక్కి లేకపోతే ఎంఎస్కి, లేదు ఇండియాలోనే పీజీ డిప్లొమా చేస్తానంటే నిక్మర్లో లేకపోతే టాటాస్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వీటిలో చేస్తే మీరు డైరెక్ట్గా ఏపీఎం వెళ్తారు, లేకపోతే ఏపీఎం నుంచి తర్వాత డిపిఎంకి వెళ్తారు, తర్వాత ప్రాజెక్ట్ మేనేజర్కి వెళ్తారు. బట్ ఓవరాల్ ప్రాజెక్ట్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఎంజాయ్ చేయాలి రియల్గా అంటే మాత్రం మీరు ఫస్ట్ నుంచి కన్స్ట్రక్షన్ సైట్ ఇంజనీర్గా జాయిన్ అయ్యి చేయగలిగితే అన్ని విధాలుగా మీరు రాణించగలుగుతారు. సొంత ఫార్మ్ పెట్టుకోవచ్చు, సొంత డెవలప్మెంట్ చేసుకోవచ్చు, కన్సల్టెంట్గా వెళ్ళొచ్చు. ఇలాంటివన్నీ కూడా చక్కగా మీరు ఓపికతో బీటెక్ అయిపోయిన తర్వాత వర్క్ నేర్చుకోవడానికి అవకాశాలు. యా అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ వాల్యుబుల్ టైం మాకు ఇవ్వడంతో పాటు చాలా ఇన్ఫర్మేషన్ కూడా మాకు అంటే ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఎలాంటి వర్క్ చేస్తారో అతనికి ఒక సైట్లో అతని హ్యాండ్ ఓవర్లో ఎవరు ఉంటారనే విషయాలు కూడా మాకు క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ శివ. ఇట్లాంటి ఆపర్చునిటీస్ ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ ఛానల్ ద్వారా, భువనం ఛానల్ ద్వారా అందరూ వినాలి, బీటెక్ స్టూడెంట్స్ వినాలి, మంచి కోర్సెస్ తీసుకోవాలి. మీ దగ్గర నుంచి కూడా నేను కంగ్రాచులేట్ చేస్తాను హోల్ టీమ్ మొత్తానికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న.